ఇక్కడ మా సార్ వచ్చేసి పల్వింగ్ ఉండేవారు సార్. ఈ సార్ మహారాష్ట్ర ఉద్గిర్ డిస్ట్రిక్ట్ పల్వింగ్ ఉండేవారు సార్, మహారాష్ట్ర. అండ్ ఆ సార్ శివాజీ కోరే సార్ నాందేడ్. మేము ఇదే కంపెనీలో పనిచేస్తున్నాం. అండ్ ఇక్కడ ఉన్న నలుగురు కూడా మా కంపెనీలో పనిచేస్తున్నాం. మీది హైదరాబాద్ హైదరాబాద్. సో ఈ కంపెనీ గురించి కొన్ని విషయాలు మేము చెప్పుకోవడం వచ్చినాం. ఎవరైతే సునీత మేడం ఉన్నారో ఆ మేడంకి కొన్ని రోజుల కిందట ఈ కంపెనీ గురించి తెలిసింది. సో ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, నా వాయిస్ ఇండియాలో ఇలాంటి బిజినెస్ చేయాలి, ఇలాంటి వర్క్ చేయాలి అంటే ఇందులో ఖచ్చితంగా మెంబర్షిప్ అయ్యింది, మెంబర్ కంపెనీ అయ్యింది. ఎలా అయితే ఇప్పుడు మన ఇండియాలో ఏదైతే బ్యాంక్స్ ఉంటాయో ఆ బ్యాంక్స్ అన్నింటినీ ప్రూవ్ చేసేది, మానిటర్ చేసేది, గైడ్ చేసేది, ఆ బ్యాంక్స్ అన్నీ సక్రమంగా పనిచేసేలాగా చూసేది ఆర్బీఐ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లనో ఇండియాలో ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అది. అంటే మా కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ అంటారు. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అన్నింటినీ మానిటర్ చేసేది, గైడ్ చేసేది ఐడిఎస్ఐ. ఇందులో కూడా కంపెనీ నెంబర్. అండ్ ఇక్కడ కనిపిస్తున్న GOY 2019-2020 ఇదేంటి అంటే 2019-2020 సంవత్సరానికి ఈ కంపెనీలో ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాసెస్ ఆసియాస్ బెస్ట్ బ్రాండ్ అవార్డు 2019-2020 సంవత్సరానికి గాను ఆసియా ఖండంలో బెస్ట్ బ్రాండ్ అవార్డు కంపెనీకి రావడం జరిగింది. సో ఇండియాలో ఈ కంపెనీకి పనిచేయడానికి కావాల్సిన అన్ని రకాల లీగల్ సర్టిఫికేట్స్ కంపెనీ ఉన్నాయి. ఇక్కడ ఈ కంపెనీలో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, అగ్రి కేర్, పర్సనల్ కేర్, కిచెన్లో వాడేవి, ఇలా చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ మన కంపెనీ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మన కంపెనీ దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అనేది ఏర్పడాలని. ఇది మన కంపెనీ ఒక ఫ్యాక్టరీ, ఇది న్యూఢిల్లీలో ఉంది. సో మన కంపెనీలో ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్స్ మన కంపెనీ తయారు చేస్తుంది న్యూఢిల్లీలో. మనకి ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయంటే మీరు ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ చూడవచ్చు, వాటి ఫోటోస్ ఉన్నాయి. న్యూట్రిఫ్లో ప్రోడక్ట్స్. న్యూట్రిఫ్లో అంటే మనం ఇంట్లో వాడేది, ఫిట్ శరీరం ఫిట్ హెల్త్గా ఉండడానికి వాడే ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందులో రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఉంది ఇది. సో రైస్ బ్రాన్ ఆయిల్ ఈ మధ్యలో ఎక్కడ చూసినా రైస్ బ్రాన్ ఆయిల్ అనే మాకు బాగా ఎక్కువ వినిపిస్తుంది. ఆట ఆయిల్ అంటే స్పెషల్లీ ఆటకి చాలా మంచిది. ఇప్పుడు ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వడ్లు పట్టించిన తర్వాత మిగిలిపోయిన ఊక అంటారు కదా, కొంతమంది ఊక అంటారు, తౌడు అంటారు. వరి గింజ పైన ఉండే పైన పొట్టు, ఆ పొట్టు నుండి తీసి వాడుకునే ఆయిల్, ఆ పొట్టు నుండి తీసిన చాలా మంచిది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీనికి సర్టిఫై చేసింది. అప్పటి నుంచి మన ఇండియాలో కూడా రైస్ బ్రాన్ ఆయిల్ చాలామంది వాడుతున్నారు. సో అలాంటి రైస్ బ్రాన్ ఆయిల్ మన దగ్గర ఉంది. అండ్ పిల్లలకు వాడడానికి ఆర్లిక్స్ లాంటి, బూస్ట్ లాంటి ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉంది. అండ్ డైలీ వైటల్ అంటే టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, మీరు హెల్తీగా ఉండడానికి ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోండి. మన దగ్గర అలాంటి డైలీ అంటే చాలా రకాల విటమిన్స్తో కలిగిన డైలీ వైటల్ టాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ స్పిరులిన్ ఇది ఒక సముద్రపు నాచు ముక్క. ఇది మన రక్తాన్ని రెగ్యులర్గా శుద్ధి చేయడానికి చాలా యూజ్ అవుతుంది. మన రక్తం పాస్ అయ్యే ఏదైతే పైప్స్ ఉంటాయో గుండె నుండి బాడీ నుండి గుండెకి, ఆ పైప్లో ఎక్కడైనా ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ని కరిగించడానికి చాలా యూజ్ అవుతుంది. మీరు యూట్యూబ్లో కూడా కొట్టొచ్చు, స్పిరులినా కొడితే స్పిరులినా యొక్క ఉపయోగాలు అని చాలా క్లియర్గా వస్తుంది. ఈ స్పిరులినా గురించి మాట్లాడితే ఈ స్పిరులినా అనేది ఇది కూడా ఏదైతే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించిన తర్వాతే ఇది ప్రపంచానికి తెలిసింది. ఈ స్పిరులినా అనేది బయటకు ఎలా వచ్చిందంటే దీని మీద ఒక చిన్న స్టోరీ. చాలామంది సైంటిస్టులు ఏం అబ్జర్వ్ చేశారంటే సముద్రంలో ఉండే తాబేళ్ళు, ఒక్కొక్క తాబేలు 100 years కంటే ఎక్కువ, 200 years వరకు జీవించగలుగుతున్నాయి. ఆ తాబేలు ఇన్ని సంవత్సరాలు జీవించడానికి రీజన్ ఏముంది అని వాటిపైన రీసెర్చ్ చేస్తే సైంటిస్టులు కనుగొన్న విషయం ఏంటి అంటే అది సముద్రంలో ఒక నాచు మొక్కని తింటుంది రెగ్యులర్గా. ఆ నాచు మొక్కను తినడానికి
WHO వాళ్ళు గుర్తించి భూమి మీద తల్లి పాలలో ఉండే పోషకాల తర్వాత నెక్స్ట్ అంత బలమైన పోషకాహారం ఏదైనా ఉంది అంటే స్పిరులినా అని గుర్తించి దీన్ని బయటకు తీసుకురావడం జరిగింది. అర్థమైంది. సో తల్లి పాలలో ఎన్నైతే పోషకాలు ఉంటాయో అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. నెక్స్ట్ మనం ఈ మధ్యన చూసాం, లాక్డౌన్ కరోనా టైంలో చాలాసార్లు పేపర్కి వచ్చింది, మీడియాలో సోషల్ మీడియాలో వచ్చింది, మీరు ఇమ్యూనిటీ పెంచండి. ఇమ్యూనిటీ పెంచితే మీరు కరోనా నుండి సేవ్ అవ్వగలుగుతారు, తట్టుకోగలుగుతారు. సో మన కంపెనీలో ఇమ్యూనిటీ పెంచడానికి చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. బేసిక్గా 3 ప్రోడక్ట్స్ గురించి ఎక్కువ సోషల్ మీడియాలో గవర్నమెంట్ ప్రమోట్ చేసేది నోని, గుడూచి, చావన్ ఫ్రెష్. నోని జ్యూస్, గుడూచి, చావన్ ఫ్రెష్. తిప్పతిగా అంటారు. గుడూచి అంటే కిలో తిప్పతిగా అంటారు. పల్లెటూళ్ళలో దొరుకుతుంది, ఇక్కడ మేబీ దొరకకపోవచ్చు. సో నోని, గుడూచి, చావన్ ఫ్రెష్ వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా మన కంపెనీలో ఉన్నాయి. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, ఎలాంటి కెమికల్ లేదు. ఇలాంటి న్యాచురల్ మొక్కల నుండి న్యాచురల్ రా మెటీరియల్ ఇంగ్రీడియంట్స్ వాడి తయారు చేసిన ప్రోడక్ట్స్. నూనె, గిలో జ్యూస్, గుడూచి. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్స్ అండ్ ఉమెన్స్ క్యూ ట్యాబ్లెట్స్, లేడీస్ కోసం స్పెషల్లీ ఉమెన్స్ క్యూ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ కార్డోవాస్, హార్ట్కు సంబంధించి స్పెషల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ కఫ్ అండ్ కోల్డ్, రెగ్యులర్గా చాలామందికి సీజనల్ వల్ల కఫ్ అండ్ కోల్డ్స్ వస్తాయి. నా గొంతు కూడా చేంజ్ అయింది ఇక్కడక్కడ తిరిగి వాటర్ కావడం వల్ల. అలాంటి వాళ్ళకు కంపెనీలో కఫ్ అండ్ కోల్డ్ టానిక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. వీటితో పాటు చాలామంది వ్యక్తులు వాళ్ళ ఇంట్లలో పెంచుకునే మొక్క కలబంద చాలా మంచిది. సో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కలబందలో. ఆ కలబందతో బయటకు తీసిన ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. సో ఆ జ్యూస్లు ఉన్నాయి, గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. గ్రీన్ టీ తాగితే మెటబాలిజం పెరుగుతుంది మీ బాడీ. మేడం మీకు ఎండగొట్టుకుంటూ వచ్చింది, మీకు సున్నితమైన రిప్లేస్మెంట్ బ్యూటీ సోప్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ ఒక ఫ్యామిలీ వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ పైన వాడే అన్ని రకాల ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. బాడీ వాష్, బాడీ లోషన్స్, ఆయిల్స్, ఫేస్ వాషెస్. చాలామంది ఇప్పుడు సోప్స్ వాడడానికి బదులుగా ఫేస్ వాష్లను ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే సోపులలో చాలా విపరీతంగా కెమికల్ కలుపుతున్నారు. సో చాలామందికి అవగాహన వస్తుంది సోప్స్ డైరెక్ట్ ఫేస్ పైన అప్లై చేయొద్దని. సో అలాంటి వాటికి ఫేస్ వాష్లు ఉంటాయి. పప్పాయ, నీమ్, స్క్రబ్ ఇలాంటి చాలా ఫేస్ వాష్లు ఉంటాయి. మనం బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు మనకు స్క్రబ్ చేయడాలు ఇలాంటివి చేస్తారు. అలాంటి అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ పింపుల్స్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి హల్దీ అంటే చందనము ప్లస్ పసుపు కలిపి తయారు చేసిన ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ మీరు రెగ్యులర్గా వాడే రోజ్ టోనర్ ఉంది, అండ్ పొడి పౌడర్ ఉంది, అండ్ బాడీ లోషన్స్ ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా చిన్నపిల్లల స్కిన్ మన స్కిన్ కంటే చాలా స్మూత్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు సబ్బు వాడకుండా వాళ్ళకు స్పెషల్గా స్నానం చేయించడానికి వాడడానికి బాడీ వాష్లు వాళ్ళకు సబ్బు వాడకుండా బాడీ వాష్లు కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ షాంపూస్ ఉన్నాయి. సో ఇలాంటి అండ్ ఇక్కడ కూడా మీరు 2 రకాల సోప్స్ చూడొచ్చు. టోటల్ కేర్స్లో అంటే లాగా రిఫ్రెషింగ్ బాత్ సోప్, సింతాల్ అలాంటి సోపులు లాగా మన దగ్గర చాలా ప్రోడక్ట్స్. అండ్ మెన్స్ కోసం స్పెషల్లీ వాళ్ళు షేవింగ్ తీసుకోవడానికి షేవింగ్ క్రీమ్, షేవింగ్ జెల్ అండ్ ఆఫ్టర్ షేవ్ పేస్ట్ అండ్ ఫేస్ క్రీమ్స్ ఇలాంటి అన్ని ప్రోడక్ట్స్. నెక్స్ట్ ఇది కూడా మెన్స్ కోసమే స్పెషల్లీ చార్కోల్, అంటే బొగ్గుతో తయారు చేసిన ప్రోడక్ట్స్. చార్కోల్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అది ఎక్కడైతే మనం అప్లై చేస్తామో స్కిన్కి కావచ్చు, పండ్లకు కావచ్చు, వాటర్లో కావచ్చు, ఎక్కడ చార్కోల్ ఉంటే ఆ చార్కోల్ తన చుట్టూ ఉండే మలినాలు ఏవైతే ఉంటాయో ఆ మలినాన్ని గ్రహిస్ అలాంటి చార్కోల్తో తయారు చేసిన ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, పేస్టులో చార్కోల్ ఉంది, ఈ సోపులో చార్కోల్ ఉంది, ఈ హ్యాండ్ వాష్లో చార్కోల్ ఉంది, ఈ ఫేస్ వాష్లో చార్కోల్ ఉందని టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అలాంటి చార్కోల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ పేస్ట్లు, మన కంపెనీలో 2 రకాల పేస్ట్లు ఉన్నాయి. చాలా మంచి పేస్ట్లు అండి. ఒకటి దంపురం అండ్ గ్రీన్ జెల్ టూత్ పేస్ట్ అని 2 పేస్ట్లు ఉన్నాయి. ఇది హెర్బల్ పంచతత్వ టూత్ పేస్ట్, ఇది గ్రీన్ జెల్ టూత్ పేస్ట్, 2 రకాల పేస్ట్. దాంతోపాటు
శానిటైజర్ అంటే క్లీనింగ్ చేసుకోవడానికి, హైజీన్ ప్రోడక్ట్, ఇల్లు కానీ వాష్రూమ్స్ కానీ క్లీన్గా ఉంచుకోవడానికి కావాల్సిన టాయిలెట్ క్లీనర్, డిష్ వాష్, ఏవైతే పాత్రలు ఉన్నాయో పాత్రలు కడగడానికి కావాల్సినవి, ఫినాయిల్స్ అండ్ ఎయిర్ ఫ్రెషనర్, ఇంట్లో మంచిగా స్మెల్ రావడానికి ఓడోనిల్ లాంటివి బయట దొరుకుతాయి, అలాంటివి మన దగ్గర కూడా రిఫ్రెషింగ్ బాక్స్ ఉన్నాయి. అండ్ గ్యాల్ క్లీన్ అంటే బయట కూలింగ్ దొరుకుతుంది, స్ప్రే చేయగానే టీవీ క్లీన్ చేయడము, ఫ్రిడ్జ్ క్లీన్ చేయడము, ఏదైనా క్లీన్ చేయడానికి కోలిన్ లాంటివి మన దగ్గర కూడా ఉంది. అండ్ డిస్ఇన్ఫెక్ట్ సర్ఫేస్ క్లీన్, కొంతమంది ఫ్లోర్ క్లీన్ చేయడానికి వాడేది లైజార్ లాంటివి బయట దొరుకుతాయి, అలాంటి దానికి రిప్లేస్మెంట్ మన దగ్గర డిస్ఇన్ఫెక్ట్ క్లీన్. అండ్ సర్ఫ్, బయట అయితే గడి టైర్డ్ ఏరియాలు ఉందో అలాంటిది మన దగ్గర కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, మన కంపెనీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ప్యూర్ ఆర్గానిక్, అంటే ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి 2014-16 సంవత్సరంలో నేషనల్ అవార్డు వచ్చింది. 2014-16 సంవత్సరంలో మన కంపెనీలో ఉన్న అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి నేషనల్ అవార్డు వచ్చింది. అంత మంచి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. మీరు మన కంపెనీ ఏదైతే బ్రాండ్ ఉందో గ్యాల్వే ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కంపెనీ ఒక పేరు పెట్టింది, కృష్యం. సో గ్యాల్వే కృష్యం అని కొడితే చాలు యూట్యూబ్లో ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడి మంచి రిజల్ట్ పొందిన ఫార్మర్స్ అందరూ వాళ్ళ ఫీడ్బ్యాక్ వీడియోస్ అందులో ఉన్నాయి. కొన్ని లక్షల వీడియోస్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్ వాడినమాట. అండ్ నేను ఏదైతే మిగతా ప్రోడక్ట్స్ చెప్పినో ఈ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీకి సంబంధించిన డెమో వీడియోలు కూడా చాలా ఉన్నాయి యూట్యూబ్. మేము ఈ ప్రోడక్ట్ వాడాము, మాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ బయట ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి తేడా ఏంటి అని క్లియర్గా టెస్ట్ చేసిన ఒక క్లియర్ డెమో వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో చూడవచ్చు. గ్యాల్వే ప్రోడక్ట్స్ అని కొడితే చాలు ప్రోడక్ట్స్ వస్తాయి, వాటికి సంబంధించిన డెమోస్ వస్తాయి. దాంతోపాటు పిల్లలకు యూజ్ అయ్యే బ్యాగ్స్, స్టేషనరీ, బుక్స్ ఇవి కూడా ఉన్నాయి. దీనితో పాటుగా కంపెనీలో ఇప్పుడు ఇంకా కొన్ని రైస్, బాస్మతి రైస్ అండ్ ఆశీర్వాద ఆట లాంటి గోధుమ పిండిలు అండ్ హల్దీరామ్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్, ఇలా చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇలా ఒక ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు, ఏఎం నుండి పిఎం వరకు, మార్నింగ్ నుండి సాయంత్రం దాకా నైట్ వరకు వాడగలిగే అన్ని రకాల ప్రోడక్ట్స్ కంపెనీలో అవైలబుల్ ఉంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన కంపెనీలోనే ఓన్గా సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మన దగ్గర ఒక R&D డిపార్ట్మెంట్ ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఏ ప్రోడక్ట్స్ కొత్తగా లాంచ్ చేయాలి అండ్ కస్టమర్ ఎలాంటి ప్రోడక్ట్స్ని కోరుకుంటున్నాడు అండ్ ప్రజెంట్ ఉన్న ప్రోడక్ట్లో ఇంకేం మాడిఫికేషన్ చెందాలి అనే R&D డిపార్ట్మెంట్ ఓన్ డిపార్ట్మెంట్ ఉంది అండ్ ఓన్ ఫ్యాక్టరీ ఉంది. మన కంపెనీ ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, 2003లో కంపెనీ ఢిల్లీలో స్టార్ట్ అయిన తర్వాత ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో కంపెనీ యొక్క అవుట్లెట్స్ ఉన్నాయి, ఫ్రాంచైజెస్, గ్యాల్వే షాప్స్ అండ్ హెడ్ ఆఫీస్ అన్ని స్టేట్లో కంపెనీ యొక్క బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్, ప్రతి స్టేట్లో కంపెనీ యొక్క ఫ్రాంచైజెస్ ఉన్నాయి, ఫ్రాంచైజెస్ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కంపెనీకి చాలా బ్రాంచులు ఉన్నాయి అండ్ గ్యాల్వే షాప్స్ ఉన్నాయి. ఫ్రాంచైజీ అంటే కంపెనీలో ఏవైతే ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్కి తీసుకొని బయట మార్కెటింగ్ చేసే 5 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకున్న అవుట్లెట్స్ని ఫ్రాంచైజీ అంటారు. గ్యాల్వే షాప్స్ అంటే 2 lakhs కానీ 1 lakh కానీ 50,000 రూపీస్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రోడక్ట్ తీసుకుని ఒక స్టోర్ లాగా ఓపెన్ చేసిన దాన్ని గ్యాల్వే షాప్స్. అండ్ ఇప్పుడు ఎవరైతే మన కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉన్నారో, కంపెనీ ప్రోడక్ట్ వాడే వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఫ్రాంచైజీ నుంచి కానీ గ్యాల్వే షాప్స్ నుంచి కానీ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. ఇదే కాకుండా ఇది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి గుంటూరులో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఇక్కడ మొత్తంలో అవుట్లెట్ ఏ రోజు ప్రజెంట్ గుంటూరు అయితే. అండ్ ఇవే కాకుండా గ్యాల్వే షాప్, గ్యాల్వే ఫ్రాంచైజీ కాకుండా బయట అమెజాన్, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే మన ఇంటి వరకు ఎలా అయితే వస్తుందో అలా ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి మన దగ్గర గ్యాల్వే కార్ట్ అనే ఒక యాప్ ఉంది. ఇందులో మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని కంపెనీలో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ ఇందులో ఉంటాయి. ఈ యాప్లో మీరు ఏ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినా ఆ ప్రోడక్ట్
వితిన్ 4 days లోపు 4 to 5 days లోపు మీ ఇంటికి వచ్చేస్తాయి. హోమ్ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ప్రోడక్ట్స్ హోమ్ డెలివరీ అవుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఆసియాస్ బెస్ట్ బ్రాండ్ అవార్డు వచ్చింది 2019-20. దానికి సంబంధించిన అవార్డు ఇంకొంతమంది డైరెక్టర్స్. సో అప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో పేపర్లో అది వచ్చిన ఒక ఫోటో ఉంది. అండ్ ఈ ఏవైతే ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నారో ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆల్రెడీ ఇలాంటి ప్రోడక్ట్స్ మీరు ఇంటి దగ్గర వాడుతూ ఉన్నారు. ఏదో చుట్టుపక్కల కిరణ్ షాప్ అవ్వచ్చు, సూపర్ మార్కెట్ ఉంది, లేదు పెద్ద పెద్ద బిగ్ బజార్, డీమార్ట్ అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి వాడుతూ ఉన్నారు. అండ్ మీరు అక్కడ వాడే వాటికి ఇక్కడ వాడే వాటికి ఏంటి తేడా, ఏంటి బెనిఫిట్ అంటే మీకు ఆ ప్రోడక్ట్ మీరు అక్కడ నుండి ఏవైతే ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చి వాడుకుంటున్నారో అవి కాకుండా మీరు ఏదైతే కిరణ్ షాప్ సూపర్ మార్కెట్ ఉందో ఆ షాపుని చేంజ్ చేసి ఈ ప్రోడక్ట్ కానీ వాడితే మీరు తెచ్చుకునే కిరణ్ షాప్ అని సూపర్ మార్కెట్ కాకుండా మా ప్రోడక్ట్ వాడితే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి నేను క్లియర్గా చెప్తా వినండి. ప్రోడక్ట్ వాడడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీరు ప్రోడక్ట్ వాడదామని డిసైడ్ అయితే మీకు ఫస్ట్ ఇది ఆ బెనిఫిట్స్ అర్థం కావాలంటే ముందు ఒక టాపిక్ చెప్తాను. అదేంటి అంటే బయట కూడా చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించినట్టు మన దగ్గర కూడా ఉన్నాయి. వాళ్ళు మార్కెటింగ్ చేసే విధానం ఎలా ఉంటుంది, మన కంపెనీ మార్కెటింగ్ చేసే విధానం ఎలా ఉంటుంది. బయట మార్కెటింగ్ చేసే విధానాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. మనం మార్కెటింగ్ చేసే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. ట్రెడిషనల్ మార్కెటింగ్కి డైరెక్ట్ మార్కెటింగ్కి తేడా ఏంటి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఒక సోపుది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. ఒక సోప్ తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డవ్ సోప్ ఉంది. సో ఈ డవ్ సోప్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఈ సోపు కంపెనీ నుండి కస్టమర్ వరకు వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నాకు తెలిసి హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ తయారు చేస్తారు, సోప్ తయారు చేసిన తర్వాత ఈ కంపెనీతో టైఅప్ ఉన్న ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉంటుంది. చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉంటుంది. అందులో చాలామంది వ్యక్తులు ఉంటారు. ఫస్ట్ సూపర్ స్టాకిస్ట్ అని ఉంటుంది. అంటే కంపెనీలో పెద్ద మొత్తంలో తయారైన ప్రోడక్ట్ మొత్తం అతని దగ్గర స్టాక్ పెట్టుకునే వ్యక్తిని సూపర్ స్టాకిస్ట్ అంటారు. అతని దగ్గరకు వస్తాయి ప్రోడక్ట్. అతని తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. స్టేట్కి ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆ స్టేట్ సైజుని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఆ సూపర్ స్టాకిస్ట్ నుండి ఆ ప్రోడక్ట్ ఆ డిస్ట్రిబ్యూటర్ వరకు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ తర్వాత హోల్సేలర్స్ అంటే పెద్ద మొత్తంలో ప్రోడక్ట్ తీసుకునేవారు. ఆ హోల్సేలర్ తర్వాత రీటైలర్స్, కిరాణా షాపులు కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, రీటైలర్స్ ఉంటారు. ఆ రీటైలర్ తర్వాత నుండి కస్టమర్, ఇది ఎవరైతే ప్రోడక్ట్ వాడుతుందో వాళ్ళకి ఇవ్వబడుతుంది. అండ్ ఈ కస్టమర్తో పాటు ఈ ప్రోడక్ట్ హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ తయారు చేసిందని జనాలకు ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. టీవీలో కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు, లేదు ఫ్లెక్సీలాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. సో పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ అంటే కంపెనీలో తయారైన ఒక ప్రోడక్ట్ కస్టమర్ వరకు రావడంలో ఇంతమంది చేతులు మారుతూ వస్తాయి. కంపెనీ, సూపర్ స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, కస్టమర్ అండ్ దీన్ని అడ్వర్టైజ్మెంట్ చేసేది. దీంతో పాటుగా ఇంకొక టీము కూడా ఉంటుంది, సేల్స్ టీమ్. దీని యొక్క సేల్స్ పెంచడానికి కంపెనీ ఒక సేల్స్ టీం కూడా అరేంజ్ చేస్తారు. అయితే వీళ్ళందరూ ఏమేమి పని చేస్తారు అంటే ఈ ప్రోడక్ట్ కంపెనీ నుండి కస్టమర్కి ఇవ్వడంలో వీళ్ళందరి పాత్ర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ కంపెనీలో 40 రూపీస్కి తయారైంది అనుకోండి, అర్థం అవ్వడానికి అలా చెప్తుంది. 40 రూపీస్కి తయారైతే కస్టమర్ వచ్చేసరికి 100 రూపీస్కి ఇస్తారు. చాలా బిజినెస్లో బయట చాలా ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఈ ఫార్ములా ఫాలో అవుతుంది. 40కి తయారైతే ఖచ్చితంగా కస్టమర్కి వచ్చేసరికి 100 అవుతాయి. మిగతా ఏదైతే 40కి తయారైంది కంపెనీలో వచ్చేసరికి కస్టమర్కి 100కి ఇస్తున్నారు. 60 రూపీస్ కస్టమర్ దగ్గర నుండి ఎక్కువ పోతుంది. కస్టమర్ దగ్గర నుండి 60 రూపీస్ ఎక్కువ పోతున్నాయి. ఆ 60 రూపీస్ ఎవరికి పోతుందంటే రీటైలర్, హోల్సేలర్ ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్క ప్రోడక్ట్ నుండి వాళ్ళు ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకుంటారు. అండ్ దీన్ని అడ్వర్టైజ్మెంట్ చేసే సెలబ్రిటీస్ కూడా ఇందులో నుండి ఎంతో కొంత అమౌంట్ పోతాయి. అండ్ ఆ సేల్స్ టీమ్ వాళ్ళకు కూడా అమౌంట్ పోతుంది. అర్థమైందా?
ప్రోడక్ట్ కంపెనీ నుండి కస్టమర్ వరకు వచ్చే మధ్యలో ఇంతమంది పాత్ర ఉంటుంది కాబట్టి ఆ 60 రూపీస్ నుండి వాళ్ళు తలో కొంత ప్రాఫిట్ తీసుకుంటారు, వాడుకుంటారు. ఇది బయట జరిగే మార్కెటింగ్. మన కంపెనీలో జరిగే మార్కెటింగ్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రెషింగ్ బాత్ సోప్ ఉంది. ఈ సోప్ మన కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన దగ్గర ఎలా ఉంటుంది అంటే, మన కంపెనీ తయారు చేస్తుంది. తయారు చేసిన తర్వాత డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేస్తుంది. మధ్యలో ఎవరు ఉండరు, మధ్యలో ఎవరు మిడిల్ మెన్స్ ఉండరు. ఎవరు వాళ్ళు ఇస్తుంది? డైరెక్ట్ మీరు గ్యాల్వే కట్ల ఆర్డర్ పెడితే మీకు వచ్చేస్తుంది. లేదు ఫ్రాంచైజీ గ్యాల్వే స్టోర్లో మీరేని తీసుకోవచ్చు. లేదు మీకు తెలిసిన కంపెనీలో పనిచేసే నాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మీకు ప్రోడక్ట్ వస్తుంది. అర్థమైంది? మిడిల్ మెన్స్ ఎవ్వరు ఉండరు. కంపెనీ నుండి డైరెక్ట్ కస్టమర్కి వెళ్తుంది అండ్ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ వెళ్తుంది. మిడిల్ మెన్స్ ఎవరు ఉండరు, క్వాలిటీ ప్రోడక్ట్ వెళ్తుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్లో కంపెనీ నుండి కస్టమర్కు ప్రోడక్ట్ రావడంలో చాలామంది చేతులు మారుతాయి కాబట్టి ఎక్కడైనా అది కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఎక్కువ డబ్బులకు ఆశపడ్డ వాళ్ళు కల్తీ ప్రోడక్ట్ తయారు చేసి అందులో కలపచ్చు, అందులో యాడ్ చేయవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మనం కూడా చాలాసార్లు పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో చూస్తాం. కానీ మన కంపెనీలో కల్తీ ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. డైరెక్ట్ కంపెనీ నుండి కస్టమర్కి ప్రోడక్ట్ ఇవ్వబడుతుంది. గ్యాల్వే కార్ట్ కానీ, షాప్ కానీ, ఫ్రాంచైజీ కానీ, లేదు మా లాంటి డిస్ట్రిబ్యూటర్ కానీ. అయితే ఇక్కడ కూడా సేమ్ ఇలాగే అనుకోండి. కంపెనీలో ఇది 40 రూపీస్కి తయారైంది, కస్టమర్కి మనం 100కి ఇచ్చింది. సేమ్ ఇది కూడా 40 రూపీస్కి తయారైంది, కస్టమర్కి 100కి ఇచ్చినాం. అయితే ఇక్కడ కూడా 60 రూపీస్ మిగిలిపోతాయి కదా. అక్కడ 60 రూపీస్ మిడిల్ మెన్స్ తీసుకున్నారు, ఇక్కడ మిగిలిపోయే 60 రూపీస్ కంపెనీ ఏం చేస్తుందంటే అదే కస్టమర్కి ఇచ్చేస్తుంది. మీరు మా ప్రోడక్ట్స్ వాడుతున్నారు, సో ఈ 60 రూపీస్ మీకే ఇచ్చేస్తారు. లేదు ఎవరి ద్వారా మీకు ప్రోడక్ట్ ఇవ్వబడిందో డిస్ట్రిబ్యూటర్, వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రోడక్ట్ వాడే కస్టమర్కి అండ్ ప్రోడక్ట్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్కి, అంటే ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసిన డిస్ట్రిబ్యూటర్కి కంపెనీ ఆ మిగిలిపోయిన 60 రూపాయలని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ కస్టమర్ వాడుతున్నాడు, అతనికి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ బెనిఫిట్, మీరు ఈ ప్రోడక్ట్ వాడాలనుకుంటే కంపెనీ మీకు ఎప్పటికీ ఫర్ ఎవర్ ఎంఆర్పికి కాకుండా 20 to 35% డిస్కౌంట్కి ఇస్తుంది. లైఫ్ టైం మీరు ఎన్ని రోజులు కంపెనీ ప్రోడక్ట్స్ వాడితే అన్ని రోజులు 20 to 35% డిస్కౌంట్కి ఇస్తుంది. ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ అంటే 100 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ మీకు 80 కంటే తక్కువకే వస్తుంది. 80 కంటే తక్కువకే వస్తుంది. 65 to 80 వరకు వస్తుంది. అంత డిస్కౌంట్ వస్తుంది లైఫ్ టైం. నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్, మీరు ఒకవేళ ఈ మంత్ 1500 రూపాయల ప్రోడక్ట్స్ తీసుకున్నారనుకోండి, ఆ 1500 రూపాయల ప్రోడక్ట్లో మీకు 10 to 15% ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారు. రీటైల్ బోనన్సా, రీపర్చేజ్ ఆఫర్ అని కంపెనీ చాలా రోజుల నుంచి ఒక ఆఫర్ రన్ చేస్తుంది. ఫస్ట్ది కాక ఇది సెకండ్. రీటైల్ బోనన్సా, రీపర్చేజ్ ఆఫర్. మీరు మళ్ళీ తీసుకున్నారు ఒక 1500 కానీ, 2000 కానీ, 3000 కానీ, 4000 కానీ తీసుకుంటే 10 to 15% ఫ్రీ ప్రోడక్ట్స్. మీరు 1500 తీసుకున్నారనుకోండి, ఒక 10% అంటే 150 రూపీస్. అదే 15% అంటే 225 రూపీస్ ఇంకా కంపెనీ తరపు నుంచి మీకు ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. ఇది సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ చాలా మంచి బెనిఫిట్. ఆ బెనిఫిట్ ఏంటి అంటే లాయల్టీ ఆఫర్. లాయల్టీ అంటే నాకు తెలిసి ఈ సిటీలో ఎలా ఉంటుందో తెలియదు కానీ పల్లెటూరులో చాలామంది ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒకటే షాప్కి వెళ్ళి తీసుకుంటారు. నేను చాలా రోజుల నుంచి అదే షాప్కి వెళ్తున్నాము, మాకు ఆ షాప్ అతను పరిచయము, లేదు డబ్బులు లేకపోయినా కొన్ని రోజులు ఆగుతాడు, ఉద్ధరిస్తాడు, బాగా నమ్మకస్తుడు అని చెప్పేసి రెగ్యులర్గా ఒకే షాప్కి వెళ్తారు. దాని విధేయత లాయల్టీ అంటారు. సో కంపెనీలో కూడా ఎవరైనా రెగ్యులర్గా మన ప్రోడక్ట్ వాడే వాళ్ళకు కంపెనీ లాయల్టీ ఆఫర్ అని ఇస్తారు. ఈ లాయల్టీలో 2 రకాలు ఉన్నాయి. లాయల్టీ 1500, లాయల్టీ 2400, లాయల్టీ 1500. లాయల్టీ 1500 అంటే ఒక ఫ్యామిలీ మన కంపెనీ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా 1500 రూపాయలు తీసుకుంటూ 6 నెలల పాటు వాడారనుకోండి. 6 నెలల పాటు 1500 రూపాయలు ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు. మీకు ఫస్ట్ రెండు బెనిఫిట్స్ వస్తాయి. ఏది? 20 to 35% డిస్కౌంట్, 10 to 15% ఫ్రీ ప్రోడక్ట్స్. అది కాకుండా మీకు 6 నెలల పాటు ఈ ప్రోడక్ట్స్ వాడితే 7వ నెలలో కంపెనీ 900 రూపాయల ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇస్తారు. 6 నెలల పాటు 1500 రూపాయల ప్రోడక్ట్స్ వాడితే ఏదైతే
ఏడో నెల ఉందో ఏడో నెలలో మీకు 900 రూపాయల ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇస్తాయి. మీరు అదే 15 నెలల వరకు ఈ 1500 ప్రోడక్ట్స్ 12 నెలల వరకు వాడితే 13వ నెలలో 2800 రూపాయల ప్రోడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. 6 నెలలు వాడితే 7వ నెలలో 900 ప్రోడక్ట్స్ ఫ్రీ. 12 నెలలు వాడితే 13వ నెలలో 2800 రూపీస్ ప్రోడక్ట్స్ ఫ్రీ. ఇది లాయల్టీ 1500. అదే ఇంకొక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు 2400 తీసుకుంటున్నారనుకోండి. ఒక ఫ్యామిలీ ఉంది, 2400 రూపాయల ప్రోడక్ట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ వాడుకుంటూ ఉన్నారు. ఇలా 6 నెలల పాటు వాడితే 7వ నెల వచ్చేసరికి వాళ్ళకు 2640 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. 2640 రూపాయల ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి. దాంతో పాటుగా 5500 వరకు వాళ్ళకి ఇన్సెంటివ్ వస్తాయి. కంపెనీ తరపు నుంచి క్యాష్ వోచర్ వస్తుంది, చెక్ వస్తుంది. కంపెనీ తరపు నుంచి క్యాష్ వోచర్ వస్తుంది. 6 నెలల పాటు 2400 రూపాయల ప్రోడక్ట్ వాడితే 7వ నెలలో 2640 రూపాయల ప్రోడక్ట్స్తో పాటు 5500 వరకు క్యాష్ వోచర్ వస్తుంది. నెక్స్ట్ ఇదే 12 నెలలు కంటిన్యూ చేశారనుకోండి, 2400 12 మంత్స్ కంటిన్యూ చేస్తే 13th మంత్లో 5280 5280 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. దాంతోపాటు 10,500 వరకు కూడా వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది. 10,500 వరకు వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అర్థమైంది? సో ఇట్లా 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ 20 to 35% డిస్కౌంట్, సెకండ్ 10 to 15% ఫ్రీ ప్రోడక్ట్స్, అండ్ థర్డ్ లాయల్టీ 1500 కానీ 2400 కానీ, ఇదొక 28%. అంటే ఒక ఫ్యామిలీ మన ప్రోడక్ట్స్ని 1 ఇయర్ పాటు వాడితే, 6 మంత్స్ పాటు వాడితే వాళ్ళకు దాదాపు 63% వరకు బెనిఫిట్ పొందుతారు. 63% వరకు వాళ్ళకు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను ఎన్ని వేల ప్రోడక్ట్స్ తీసుకున్నా నాకు ఎంత డిస్కౌంట్ వచ్చిందని చూసుకుంటే వాళ్ళకు 63% డిస్కౌంట్ వచ్చి ఉంటుంది. అంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ 1 ఇయర్ మీరు కంటిన్యూ చేసిండ్రు, 1 ఇయర్ తర్వాత క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు మీకు 1 ఇయర్ పాటు ఆ ప్రోడక్ట్ 40 రూపాయలకి వచ్చినట్టుగా పడుతుంది. ఇది ప్రోడక్ట్ వాడే వాళ్ళకు బెనిఫిట్. అన్నింటికి మించి 4th బెనిఫిట్ ఏంటంటే, మీరు స్టార్టింగే చూసిండ్రు మన కంపెనీ ISO 9001 2050 సర్టిఫైడ్ కంపెనీ. ISO అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అంట. మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్స్, 100% వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రోడక్ట్స్, అంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ మీ ముందర ఒకసారి నేను చూపిస్తాను చిన్న డెమో రూపంలో. సురేష్ సార్ సారీ కంపెనీలో 7 ఇయర్స్. సో ఇది మన కంపెనీ తయారు చేసిన పేస్ట్. అండ్ ఏవైతే ఉన్నాయో కోల్గేట్ ఎవరు వాడతారు కదా, కోల్గేట్ వాడేవాళ్ళు పతాంజలి, పెప్సిడెంట్, డాబర్ రెడ్, ఎవరెవరు ఏదైనా వాడతారు. అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మా ప్రోడక్ట్స్ అన్నీ క్వాలిటీ ప్రోడక్ట్, కెమికల్ లేదు అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైన ప్రోడక్ట్ అని. సో మీ ముందర చిన్నగా డెమో చూపిస్తాను. డాబర్ రెడ్ టూత్పేస్ట్, పతాంజలి ఇది మనది, ఇది పెప్సిడెంట్, ఇది డాబర్ రెడ్ టూత్పేస్ట్, ఇది పతాంజలి, ఇది కోల్గేట్. సో ఇది ఏదైతే ఉందో ఇది యాసిడ్. ఈ యాసిడ్ ఎందుకు అంటే మనం తిన్న తర్వాత మీరు చదువుతూనే ఉంటారు, మీకు అంత క్లియర్ చెప్పాల్సిన అవసరం లేదు, మరి చెప్తున్నాను. ఈ యాసిడ్ దేనికి సింబల్ అంటే, డైలీ మనం తిన్న ఫుడ్ని జీర్ణం చేయడానికి కడుపులో 3 times ఇలాంటి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. వాటిని ఎంజైమ్స్ అంటారు. సో మనం తిన్న ఫుడ్ పైన అవి వర్క్ చేసి మన ఆహారం జీర్ణం అయ్యేలాగా చేస్తాయి. అయితే మనం ఇలాంటి పేస్ట్ వాడడం వల్ల ఇందులో ఉండే కెమికల్ లోపలికి బ్రష్ చేసేటప్పుడు, లేదు చిన్నపిల్లలు పేస్ట్ని తినేస్తారు, అలాంటి టైంలో ఈ పేస్ట్ వాళ్ళ కడుపులో కానీ వెళ్తే మన కడుపులో రిలీజ్ అయ్యే యాసిడ్
ఎంజైమ్స్ యాసిడ్ లాగానే ఉంటాయి. ఇందులో ఉన్న యాసిడ్ రియాక్షన్ జరిగి గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట, అల్సర్స్ ఇలాంటివన్నిటికీ కారణమవుతాయి. సో ఇందులో కెమికల్ ఉందా లేదా, అంటే మన దాంట్లో కెమికల్ ఉందా, బయట ప్రోడక్ట్లో కెమికల్ ఉందా చూపించడానికి ఇది ఎక్స్పెరిమెంట్. ఒకవేళ ప్రోడక్ట్లో కెమికల్ ఉంటే రియాక్షన్ జరుగుతుంది. ఇది అవును. సో ఇది మన దాంట్లో వేసాం. ఎక్సలెంట్ డాబర్ రెడ్ పేస్ట్, పతాంజలి అండ్ చూడండి. ఆల్రెడీ ఏవైతే 4 పేస్ట్లు ఉన్నాయో 4 పేస్ట్ల రియాక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ చేసిన మన పేస్ట్ మన పేస్ట్ ఇప్పటికి కూడా చిక్కు చూడండి. అంటే ఆ పేస్ట్లలో విపరీతమైన కెమికల్స్ విపరీతమైన కెమికల్స్ ఉన్నాయి. సో మన లోపలికి కానీ అలాంటి పేస్ట్ కానీ వెళ్తే, కొద్దో గొప్ప వెళ్తే మనకు కడుపులో అలాంటి రియాక్షన్ జరిగి కడుపు మంట రావచ్చు. చిన్నపిల్లలు అందుకే చాలాసార్లు ఏడుస్తాం. चारों पेस्ट में लिखा है 6 ईयर से आगे वाला ही यूज कर सकता है, पहले वाला यूज नहीं कर. కొన్ని పేస్ట్ల పైన రాసి ఉంటాయి చిన్నపిల్లలు వాడొద్దని, ఎందుకంటే వాళ్ళ పేస్ట్ ఇందులో కెమికల్స్ ఉంటాయి. पतंजलि आयुर्वेदिक बोलता है, इस पर भी लिखा है. పతంజలి ఆయుర్వేదిక్ అని చెప్తారు, ఇందులో కూడా రాసి 6 సంవత్సరాల కంటే పెద్దవాళ్ళే వాడాలి, చిన్నవాళ్ళు వాడాలి. ఎందుకంటే వాళ్ళ పేస్ట్లలో కెమికల్స్ ఉంటాయి. అర్థమవుతుంది. ఇలాంటి పేస్ట్లు ఇలాంటి చిన్న పాపలు పిల్లలు కానీ వాడితే సో వాళ్ళకు కడుపులో మనకు అలాంటివి వేడిస్తాం. సో ఇది చూడండి, మీరు ఏది వాడతారు तकलाटे यार कौन पैसे पैसे तकलाटे यार कौन మీరు లాస్ట్ వరకు చూడండి. అది రియాక్షన్ చేస్తే तू चले तू जमा दो చాలాసార్లు టీవీలో చాలాసార్లు డవ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. వన్ సైడ్ 1 వీక్ డవ్ వాడాము, 1 సైడ్ వాడలేదు. ఎక్కడైతే వాడినామో అక్కడ స్కిన్ చాలా స్మూత్గా అయిందండి. ఇది పని చేస్తుందా లేదో ఒకసారి ఎక్స్పెరిమెంట్. ఇది వాటరు అండ్ అందులో కలిపింది బిటాడిన్ అయోడిన్ లాంటిది. అదేంటి ఇండికేషన్ అంటే, వాటరు ఆ బిటాడిన్ ఇండికేషన్ ఏంటి అంటే, ఆ వాటరు మన స్కిన్ లాగా, అందులో కలిపిన బిటాడిన్ మన స్కిన్ పైన వచ్చే చెమట, ఏమంటారు, మురికి, క్రిములు కావచ్చు, డస్ట్ అవన్నీ. సో నిజానికి ఆ సోప్ని మనం వాడితే అది ఏం చేయాలంటే అదాన్ని క్లీన్ చేయాలి. ఆ బెటాడిన్ని క్లీన్ చేస్తే అది వర్క్ చేస్తున్నట్టు లెక్క. బెటాడిన్ని క్లీన్ చేయలేదు అంటే అది వర్క్ చేయట్లేదు అంటే. మీరు ఏ సబ్బైనా పర్లేదు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సింతాల్ కానీ, లక్స్ కానీ, సల్ఫర్ కానీ. సో ఏ ప్రోడక్ట్తోనైనా చేయొచ్చు. ప్రజెంట్ మా దగ్గర డవ్ ఉంది, ఎందుకంటే టీవీలో దీనంత బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఎవరు చేయరు. అంత బాగా దీన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. డవ్ అది కరిగిపోగానే, అంటే మురుగలా రాగానే ఈ వాటర్ని వైట్గా మార్చాలి. వాటర్ని వైట్గా మారిస్తే ఇండికేషన్ ఏంటి అంటే మన చర్మం పైన ఉండే మురికిని అది తీసేసిన, డస్ట్, మురికి, క్రిమి కీటకాలు ఏదైనా సరే అది తీసేసినట్టు. ఒకవేళ వైట్గా మార్చలేదు అంటే ఇది టవ్, అది మనది. చూడండి ఏది క్లీన్ చేస్తుంది, ఏది క్లీన్ చేయాలి. సో అడ్వర్టైజ్మెంట్ చేసి జనాలకు ఒక లో క్వాలిటీ ప్రోడక్ట్ అంటగడుతుంది. సో అడ్వర్టైజ్మెంట్ చూసి అందరూ ఇలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారు. ఇంకొక एक्सपेरिमेंट हैंड वॉश करेंगे। हाँ हैंड वॉश भी
और సో హ్యాండ్ వాష్ ఇప్పుడు కరోనా టైంలో పెద్ద మొత్తం సేల్ అవుతున్న ప్రోడక్ట్ హ్యాండ్ వాష్. మన దగ్గర కూడా హ్యాండ్ వాష్ ఉంది. కంప్లీట్ అలోవీరా లెమన్తో తయారైన హ్యాండ్ వాష్. సో ఈ హ్యాండ్ వాష్ డెమో ఉద్దేశం ఏంటి అంటే హ్యాండ్ వాష్ పెట్టుకొని వాష్ చేసుకుంటే అది కంప్లీట్గా చేతికి వెళ్ళిపోవాలి. మీరు కొంతమంది చూసుకుంటవచ్చు, మేము నిన్న ఏ హోటల్ అయితే స్టే చేసినామో ఆ హోటల్లో ఉండే హ్యాండ్ వాష్ పెట్టుకొని ఎంత కడిగిన తర్వాత అయినా కూడా స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుందంటే అది చేతి నుండి పోలేదు, అంటే వాటర్లో కంప్లీట్గా కరగలేదు. హ్యాండ్ వాష్ అనేది వాటర్లో కరగాలి. వాటర్లో కరిగితేనే అది మన చేతి నుండి రిమూవ్ అయినట్టు. ఇక్కడ చూడండి, మన హ్యాండ్ వాష్ ఆల్రెడీ వాటర్లో కరిగిపోయి మీరు ఎంతసేపు కడిగినా ఏం చేసినా అది వాటర్లో केमिकल पूरा दिख रहा है. అందులో ఉన్న కెమికల్ని మీరు కళ్ళారా చూడొచ్చు. ఇంకా కాసేపు అయిన తర్వాత చూడండి, అది ఇంకెంత దారుణంగా తయారవుతుంది. చాలాసేపు మీరు ఎంతసేపు కడిగినా అది మన చేతిలో నుండి రిమూవ్ అవ్వదు. అసలు इसमें और थोड़ा नमक डालोगे तो और भी वो गंदा हो जाएगा. हाँ, गंदा आइसक्रीम बन जाएगा. దీంట్లో కొంచెం ఉప్పు వేసారు అనుకోండి, ఇది ఐస్ క్రీమ్ లాగే గట్టిగా అయిపోతుంది. అంటే అలాంటి కెమికల్స్ వాడి జనాలకు అడ్వర్టైజ్మెంట్ వేసి అది వేసి ఇది వేసి మరి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అదని ఇదని జనాలకు చూడండి, అది కరగదు. ఇది మన హ్యాండ్ వాష్ చూడండి, ఆ బెడ్ కంప్లీట్. సో అలాంటి डेटॉल आपके पास है तो डेटॉल भी డేటాలు सेम బి కర్ సక్ सेम మీరు सेम డేటాల్ని కూడా చూడండి వాటర్లో వేసి. సో అది పతంజలి చేతిలో పెట్టుకొని కడిగితే అది వాటర్లో కరగదు కాబట్టి ఏమవుతుంది, మన చేతుల పైన ఉండిపో. సో అలాగే తింటే కొద్ది గొప్ప మన కడుపులోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఫ్లోర్ క్లీనింగ్. నేను ఎందుకు చెప్తాను, మా దగ్గర మంచి ఫ్లోర్ క్లీన్ చేసే ప్రోడక్ట్స్ ఉన్నాయి అని. సో దీని ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఆ వాటరు అది ఏదైతే నీలి ఉందో ఉజాల ఉందో వాటరు మన ఫ్లోరు, ఆ ఉజాల మన ఫ్లోర్ పైన ఉండే డస్ట్ మురికి క్రిముల కిందికి వేసాం. సో టీవీలో ఫేమస్ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది లైజాల్. అవును, చాలామంది తీసుకొచ్చి వాడతారు. అసలు అది పనిచేస్తుందా పనిచేయదా ఒకసారి చూడండి. एक चम्मच डाल रहे हैं. అది లైజాల్ వేశారు అంటే అది పనిచేస్తూ ఉంటే ఈ ఫ్లోర్లో ఉన్న మురికి క్రిములు కీటకాన్ని రిమూవ్ చేయాలి. అది పనిచేస్తూ ఉండాలి. ఇది మనది కొంచెం వేసినా సరిపోతుంది మనకు. బస్ ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయిపోయింది చూడండి. మీరు ఎంతసేపు అయినా దాన్ని రిమూవ్ చెయ్యదు, ఎందుకంటే అసలు అది పని చేయదు. జస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసి జనాలకు రంగు నీళ్ళు అంటారు లైజా. సో ఇవన్నీ మీరు ఇదే కాదు, अभी इसमें इतना पावर है, ये भी क्लीन कर सकते हैं. మీకు అనిపించవచ్చు సార్ మేము మార్నింగ్ ఒకసారి చేస్తాము, మేము మార్నింగ్ ఒకటేసారి ఏం చేస్తాము ఫ్లోర్ క్లీన్ చేస్తాము, మళ్ళీ మధ్యాహ్నం చేయాల్సిన అవసరం ఉంటుందా? మేము బయటకు వెళ్ళేసి వస్తాం, మా కాళ్ళతో డస్ట్ మురికి వస్తుంది కావచ్చు, క్రిములు వస్తాయి కావచ్చు, క్లీన్ చేస్తుంది. మధ్యాహ్నం మనం బయటకు పోయి వచ్చినా కూడా ఇది క్లీన్ చేస్తా అంటే దీని ఎఫెక్ట్ ఉంటుంది, ఇది పని చేస్తుంది. మళ్ళీ సరే సాయంత్రం కూడా మేము బయటకు పోయి వస్తాము, మళ్ళీ వచ్చిన తర్వాత వర్క్ చేస్తుందా, మళ్ళీ ఇంకా వాడాల్సి ఉంటుందా? అవసరం లేదమ్మా. సాయంత్రం కూడా మీరు బయటకు పోయి వచ్చినా కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది, ఇది వర్క్ చేస్తుంది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీ ఫ్లోర్ పైన. ఇది చూడండి, ఇప్పటి వరకు క్లీన్ చేయలేదు సార్, ఇంతకుముందు పోసాను. ఇది చూడండి, మనది ఇందులో పోస్తే ఆటోమేటిక్గా అది క్లీన్ అయిపోతుంది. చూడండి, లైజాల్ చెయ్యలేని పని మనది చేస్తుంది. अभी इसमें जो कलर है वो लाइजोल का कलर है. సో ఇది కాదు, నేను యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైతే మన బ్రాండ్ ఉందో గ్యాల్వే, ఏదైతే బ్రాండ్ ఉందో GALWAY గ్యాల్వే ప్రోడక్ట్ అని కొడితే చాలు ఏమేం ప్రోడక్ట్ ఉన్నాయి, ఎన్ని లక్షల మంది
తక్కువ మంది లేరమ్మా, కొన్ని లక్షల మంది ఉన్నారు. కాకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మందికి తెలియదు. ఎవరైతే నాలాగా పర్టికులర్గా కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు మాత్రమే తెలుసు. కంపెనీలో 80 లక్షలు ఈ కంపెనీ లాక్డౌన్ కంటే ముందు 2020 మార్చ్ కంటే ముందు ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు కండక్ట్ చేసేది ప్రతి స్టేట్లో. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేశారు. స్టేడియంలలో పెద్ద గ్రాండ్ ఏమంటారు ఆడిటోరియం ఇట్లా చాలా చేస్తారు. ఇలాంటి పెద్ద పెద్ద అంటే వీళ్ళందరూ ఈ కంపెనీలో పనిచేసే వ్యక్తులు. నేను అన్నా కదా కంపెనీలో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాయని, మాలాగా ఇలాగ కంపెనీలో పనిచేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అండ్ కంపెనీ అరేంజ్ చేసిన పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా మీరు చూడొచ్చు. మనది వెబ్సైట్ ఉంది www.blazegalway.com అని కొడితే వెబ్సైట్లో కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్, ఎంతమంది పనిచేస్తారో, కంపెనీ విజన్ ఏంటి, మిషన్ ఏంటి అన్నీ చూడొచ్చు. ఇలాంటి మ్యాగజైన్ కంపెనీ ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తుంది. 2003లో స్టార్ట్ అయింది. దాదాపు 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2003 ఆగస్టు 10. సో ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ వస్తే 19 ఇయర్స్. 18th యానివర్సరీ 2021 ఆగస్టు 10కి 18 ఇయర్స్ అయినాయి. అయితే 2020 ఆగస్టు టైంలో కరోనా లాక్డౌన్ ఉండడం వల్ల కంపెనీ ఈ రేంజ్లో ఇంత పెద్ద ఈవెంట్స్ చేయలేదు. ఎందుకంటే గ్యాదర్ అవ్వద్దు అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది కాబట్టి కంపెనీ న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్లోనే ఇలాంటి సెలబ్రేషన్ చేస్తారు. సో కంపెనీ ఎవ్రీ ఇయర్ కంపెనీలో ఒక ఇన్కమ్ ఉంటుంది. అంటే ఇది ప్రోడక్ట్ అంటే నేను ప్రోడక్ట్ వాడే వాళ్ళకు 4 బెనిఫిట్స్ చెప్పాను. ఒకటి 20 to 35% డిస్కౌంట్ లైఫ్ టైం, 10 to 15% ఫ్రీ ప్రోడక్ట్స్. నెక్స్ట్ सर और ये सर्फ का केमिकल सबसे ज़्यादा लेडीज को हानिकारक है. సో మీరు సర్ఫ్లో వాడతారు కదా, ఇక్కడ ఒక సర్ఫ్ ప్యాకెట్ కూడా ఉంది మనది. ఇది బయట ఏరియా చాలామంది వాషింగ్ మిషన్లలో అక్కడ వాడతారు. అండ్ ఇది మన దగ్గర ఉన్న మైక్రో డిష్ వాష్, ఇది మనది. ये 1 चम्मच डाला है. ఇది ఏరియల్ అండ్ ఇది మన సర్ఫ్ సేమ్. ఇప్పుడు ఏదైతే ఇందులో ఏసీ ఉందో ఇది బట్టల పైన ఉండే మురికి, ఆ మురికిని అది రిమూవ్ చేయాలా, रिमूव చేస్తుందా थोड़ा ज़्यादा डालो सर. नहीं रिमूव करता है उसको, केमिकल दिखाना है. केमिकल ऊपर में आता है केमिकल. ఇక్కడ ఏదైతే వాటి పైన ఉందో ఆ కెమికల్ మన బట్టల పైన రియాక్షన్ చేసి బట్టని పల్చగా చేయడాలు, లేదు దాని కలర్ పోగొట్టేయడాలు ఇలాంటివి చేస్తుంది. దాని క్లాత్ రంగు మారుస్తుంది, రంగు పోగొట్టేస్తుంది. సో ప్రోడక్ట్ మీకు తెలిసింది, మీ కలర్ అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి కూడా చూడొచ్చు. ఇవే కాదు, ఇప్పుడు నేను చూపించిన ఎన్ని ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీకి సంబంధించిన డెమో వీడియోలు ఉన్నాయి యూట్యూబ్, మీరు అన్నీ చూడొచ్చు, చెక్ చేయవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ 100% క్వాలిటీ ప్రోడక్ట్స్. ఈ కంపెనీలో 2007 నుంచి నేను వర్క్ చేస్తున్నా. నేను ఇక్కడే చదువుతున్నా, సిద్ధార్థ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నారపల్లి. అక్కడే నాది MBA అయింది 2013లో, స్పెషలైజేషన్ మార్కెటింగ్ 2011లో కంప్లీట్ అయింది. సో 2008 నుంచి దాదాపు 2013 వరకు నేను ఇక్కడే ఉన్నాను. MBA అయిన తర్వాత బయట PF ఇన్ఛార్జ్గా జాబ్ చేసేది. అలాంటి టైంలో మీరు ఏ రోజు ఎలాగైతే సెమినార్ చూస్తున్నారో అలాగే మా ఫ్రెండ్ ఒక రోజు పిలిస్తే నేను వెళ్ళి సెమినార్ చూసిన తర్వాత వాళ్ళు ఇలాగే చాలా విషయాలు చెప్తున్నారు. చలో మనం కూడా చేద్దాం, ఇది మనం ఫస్ట్ ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేసా. నాకు నచ్చిన తర్వాత వేరే వాళ్ళకి చెప్తా ఉన్నా. అప్పటి నుంచి కొన్ని రోజులు చేసి ఒక 6 months తర్వాత ఫుల్ టైం ఇందులోకి దిగి ఇప్పటికి 4 years అవుతుంది. ఈ 4 yearsలో ఇప్పటి వరకు నేను ఒక 50 lakhs వరకు ఇన్కమ్ సంపాదించిన డబ్బులతో అగ్రికల్చర్ ల్యాండ్స్, గోల్డ్స్, ఫారెన్ ట్రిప్స్, బైక్స్
ఎవరైతే ఇక్కడ కూర్చున్న శివాజీ కోరే సార్ ఉన్నారో ఆయన ఈ కంపెనీలో 7 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ సార్ది ఆంధ్ర డిస్ట్రిక్ట్. ఆ సార్ ఇప్పటివరకు ఈ కంపెనీలో 3.5 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు సంపాదించారు. అండ్ నా పక్కన నిల్చున్న సార్ ఎవరైతే ఉన్నారో ఈ సార్తో బల్బీన్ గుండేవార్, ఈ సార్ది ఉద్గిర్ డిస్ట్రిక్ట్. ఈ సారు దాదాపు 7 ఇయర్స్ నుంచి ఇందులో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈసారి ఇప్పటివరకు ఒక 40 lakhs రూపీస్ సంపాదించారు. సో మాలాగా కంపెనీలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ చాలా డబ్బులు సంపాదించుకునే వ్యక్తులు ఉన్నారు. మీరు అలాంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని కూడా మీరు వెబ్సైట్లో చూడొచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు, ఇంటర్నెట్లో చూడొచ్చు. ఇలాంటి మ్యాగజైన్స్ ఎవ్రీ మంత్ కంపెనీ రిలీజ్ చేస్తుంది, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఈసారి పేరు మొహమ్మద్ నసీమ్ అఖ్తర్. ఈసారి బిజినెస్లో 7-8 ఇయర్స్ అవుతుంది. 5 crores కంటే ఎక్కువ డబ్బులు సంపాదించారు. ఆ సార్ యొక్క ఈ కంపెనీతో టైఅప్ అవ్వకముందు సార్ లైఫ్ స్టైల్ ఏంటి, వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఏంటి. రేంజ్ రోవర్ కార్ ఉంది ప్రజెంట్ సార్ దగ్గర. తెలుగు హీరోలలో అల్లు అర్జున్ దగ్గర ఉంది ప్రజెంట్ రేంజ్ రోవర్ కార్. అలాంటి రేంజ్ రోవర్ కార్ సార్ దగ్గర. ఈ సార్ ఏంటో ఎలా వచ్చారు, ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా వర్క్ చేస్తారు మొత్తం ఇంటర్నెట్లో ఉంటాయి, మీరు చూడాలంటే. సో ముద్రిక గోప్స్ ఈ సార్ది బీహార్. నేను చెప్పాను కదా కంపెనీ ఇండియాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో ఉంది. సో వేరే వేరే స్టేట్ వాళ్ళు అంటే అన్ని రకాల స్టేట్ వాళ్ళు ఇందులో సక్సెస్ అయి ఉన్నారు. బీహార్ సార్ ఇతని దగ్గర BMW కార్ ఉంది, దాదాపు 65 lakhs ఉంటుంది. BMW కార్ అండ్ మహీంద్రా ఎగ్జూవీస్ అండ్ సార్ యొక్క ముందు కంపెనీలో వర్క్ స్టార్ట్ చేయకముందు లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసిన తర్వాత. అండ్ ఇక్కడ మీరు ఈ సార్ యొక్క చెక్ కూడా చూడొచ్చు. ఈ సారు 1 year చెక్ 1,25,00,000 యాక్సిస్ బ్యాంక్ చెక్. ఇది 1 year ఇన్సెంటివ్ 1,25,00,000. 1,25,00,000 అంటే దాదాపు ఎంత అండి? 1 year 1 monthకి 10 lakhs అంతే. 1 monthకి 10 lakhs కంటే ఎక్కువ సార్ ఇన్సెంటివ్. అండ్ ఈ సార్ చెక్ కూడా మీరు చూడొచ్చు 2 crores 2 lakhs. 2,32,00,000. 2,32,00,000 యాక్సిస్ బ్యాంక్ చెక్. 2,32,00,000 సంవత్సరానికి. సో ఈసారి బిజినెస్లో 25 crores కంటే ఎక్కువ సంపాదించారు. ఈసారి బిజినెస్ స్టార్ట్ చేసింది 2006 2006 ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ రాజేష్ కుమార్ మోదీ సార్. సో మీరు చూడొచ్చు సార్ దగ్గర 2 కార్స్ ఉన్నాయి. చాలా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చారు. అండ్ ఈసారి బిజినెస్ కాకముందు ఇల్లు కారు అండ్ బిజినెస్లోకి వచ్చింది. ఇవి ఒకసారి చూడండి, వీళ్ళకి ఎలా డబ్బులు వచ్చినాయి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈసారి చూడండి సన్మోల్ కుమార్ యాదవ్ 3 కార్స్ ఉన్నాయి. సో ఈసారి చెక్ కూడా ఇక్కడ డిస్ప్లే ఉంది. 2,13,00,000. 2,13,00,000 అంటే 1 monthలో దాదాపు ఎంత 17-18 లక్షలు మంత్లీ. 17-18 lakhs per month. సో యాక్సిస్ బ్యాంక్ మన కంపెనీ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ రాజేష్ కుమార్ పాస్వాన్. ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను అండ్ ఈ ముద్రిక గోప్స్ ఆర్ రిలేటివ్స్, బాబా బామర్దులు అవుతారు. సో ఈసారి కూడా సేమ్ బాబా బామర్దులు కాబట్టి సేమ్ కార్ తీసుకున్నారు. 65 lakhs BMW కార్. అండ్ బిజినెస్లో రాకముందు బీఆర్ ఈసారి మీకు తెలుసు బీఆర్ ఎంత పూర్ స్టేటో. ఇంతకుముందు ఫ్యామిలీకి హెల్ప్ అవ్వడానికి రిక్షా పెట్టారు. కానీ కంపెనీలోకి వచ్చి 2006లో స్టార్ట్ చేసినప్పటి నుండి సార్ యొక్క లైఫ్ స్టైల్ కూడా మీరు చూడవచ్చు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. దారావత్ వెంకన్న, ఉప్పే జంపన్న, యనమల మహేందర్ రెడ్డి, గుండారపు రాజు, కాటం వెంకటేష్, మీగడ చంద్రమోహన్ రెడ్డి, శివ సార్, అల్లం ముత్యం, ఇట్లా చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఈ కంపెనీలో పనిచేసి పెద్ద మొత్తంలో సంపాదించిన వాళ్ళు. నేను ఒక్కరినే కాదు, చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే బర్మా యాదవ్. కాకపోతే ఏంటి ఈసారి కూడా ఇక్కడ చెప్తుంది 1,51,00,000 1,51,00,000. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ కంపెనీ పనిచేసే వాళ్ళు.
ఈ సార్ కూడా ఇక్కడ చెప్తుంది 65,86,000 65,86,000 పడుతుంది సంవత్సరానికి. అండ్ ఈ లేడీ చూడండి, ఈ లేడీ గురించి స్పెషల్గా ఒక 2 మినిట్స్ మాట్లాడాలి. ఈ లేడీ పేరు సుభద్రాదేవి. ఇంత కంపెనీలోకి రాకముందు కూరగాయలు సేల్ చేసే ఒక లేడీ ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి కూరగాయలు అమ్మేది. అలాంటి లేడీకి మీరు ఎలాగైతే ఈరోజు చూస్తున్నారో ఎక్కడో ఇలాంటి ప్రజెంటేషన్ విన్న తర్వాత కంపెనీ ప్రోడక్ట్స్ తీసుకొని వాడుతుంది, చాలా బాగా నచ్చింది. సో తనకు ఎవరైతే ప్రజెంటేషన్ చూపించిన వాళ్ళు ఉన్నారో తనకు ఒక విషయం చెప్పారు, నువ్వు కూడా ఈ ప్రోడక్ట్ వాడుకొని నీకు చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి కదా, క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తుంది, చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి, నీకు నచ్చితే నీకు తెలిసిన ఎవరికైనా చెప్పు, ఒకవేళ వాళ్ళు కూడా వాడితే వాళ్ళకు బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ నీ ద్వారా వాళ్ళు వాడుతున్నారు కాబట్టి కంపెనీ నుండి నీకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పితే, ఎలా కూరగాయలు అమ్మే లేడీ ఇల్లు తిరుగుతుంది, వాడవాడలు తిరుగుతాయి కాబట్టి చెప్పడం స్టార్ట్ చేసింది. తను ఈరోజు తన లైఫ్ స్టైల్ చూడండి. ఆమె చెప్తుంది 1,10,00,000 రూపాయలు సంవత్సరానికి, 1,10,00,000 సంవత్సరానికి సంపాదించే పొజిషన్కి వచ్చింది కూరగాయలు అమ్మే లేడీ సుభద్రాదేవి. ఇట్లా చాలామంది ఉన్నారండి కంపెనీలో, లేడీస్, జెంట్స్. రంజిత్ రాజ్ మేడం కాలేజ్ అయిపోగానే ఇలాంటి ప్రజెంటేషన్ చూసింది, వర్క్ చేయడం స్టార్ట్ చేసింది, కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. ఇక్కడ ఈమె చెప్పుకుంది క్లియర్గా డిస్ప్లే అవుతున్నది చెప్పు, సో ఈమె కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో. సో ఈ కంపెనీలో చంపతి మోరే సార్ నాందేడే సార్ వాళ్ళ ఫ్రెండే. అండ్ ఈ సార్ యొక్క చెక్ ఉంది 21 లక్షలు పర్ యానం, సంవత్సరానికి 21 లక్షలు. అండ్ ఆ సార్ వైఫ్, ఆ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఈ సార్ వాళ్ళ ఇంటికి 2-3 టైమ్స్ వెళ్ళాను. నాందేడ్ ఇల్లు ఫస్ట్ టైం కంపెనీలో వచ్చిన డబ్బులతో కొన్న బైకు, కార్స్, సార్ ఇల్లు. సో ఈ సార్ కూడా ఈ బిజినెస్లో 2 crores కంటే ఎక్కువ సంపాదించారు 7 years. సీనియర్ అస్లాం ఖాన్, ఈ సార్ది కూడా ఇక్కడ చెప్పింది 6,72,000, అంటే మంత్లీ 50,000 కంటే ఎక్కువ. సో ఇట్లా అండ్ కంపెనీలో వర్క్ చేసి మంచి మంచి కార్స్ కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఫొటోస్ ఉన్నాయి. ఇట్లా కొన్ని వేల మంది ఉన్నారు, కాకపోతే కొంతమంది కంపెనీ ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, జనార్దన్ ప్రసాద్ గుప్తా అని, అన్ఎడ్యుకేటెడ్, అసలు చదువుకోలేదు. ఇలాగే ఎవరో చెప్పిన సెమినార్ విన్న తర్వాత ప్రోడక్ట్ ఎంత బాగా క్వాలిటీ ఉన్నాయి, వాడిండు, నచ్చినాయి, తనకు తెలిసిన వాళ్ళకి చెప్పిండు. సో వాళ్ళు కూడా వాడడం స్టార్ట్ చేయగానే కంపెనీ తరఫు నుంచి అతనికి ఎంతో కొంత ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. సో ఇది బాగుంది కదా అని చెప్పేసి ఫుల్ టైం దిగిండు. ఈసారి కూడా కంపెనీలో సక్సెస్ ఉంది. అన్ఎడ్యుకేటెడ్, అసలు చదువుకోలేదు. సో చాలా మంది నేను ఈసారి కూడా ఒక ఫోటో చూపించాలనుకుంటున్నాను. ఎవరైతే ఇక్కడ కూర్చున్న సార్ ఉన్నాడో శివాజీ తోరే సార్, నాందేడ్. సో ఈ సార్ కూడా ఈ కంపెనీలో డిగ్రీ కంప్లీట్ అయింది అండ్ మెడికల్లో జాబ్ చేశారు. అలాంటి టైంలో ఇలాంటి సెమినార్ విన్న తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ 3.5 crores వరకు ఇన్కమ్ సంపాదించారు. ఒక 10 ఎకరాల ల్యాండ్. ఇక్కడ ఉన్న కార్ అయితే ఏదైతే ఉందో ఇది టాటా జస్ట్ అండి సార్, ఇది టాటా జస్ట్ కార్. ఇది కాక సార్ దగ్గర టాటా ఎక్సా కార్ ఉంది, 19 lakhs ఖాళీ చేసేది. బ్యాంక్ బ్యాలెన్స్, ఫారెన్ ట్రిప్స్ అన్నీ ఉంది. జస్ట్ 7 years 3.5 crores. సో ఇట్లా కంపెనీలో పనిచేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఇలా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి అంటే, వీళ్ళు చేసింది ఏం లేదండి. వీళ్ళు చేసింది ఏంటి, కంపెనీలో ఎవరైతే మాకు ప్రోడక్ట్స్ బాగా నచ్చినాయి, నేను రెగ్యులర్గా వాడతామనుకున్న వాళ్ళకు కంపెనీ తరపు నుంచి ఒక ఐడి ఇస్తారు. కంపెనీ తరపు నుంచి ఫ్రీగా ఒక ఐడి ఇస్తారు. 665085 అనే ఒక ఐడి నెంబర్ వస్తుంది. మీ దగ్గర ఐడి ఉంటే ప్రోడక్ట్ వాడడానికి కావాల్సిన మీకు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ వస్తాయి. దానితో పాటుగా మీరు ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు కంపెనీ తరఫు నుంచి ఇన్సెంటివ్ వస్తాయి. ఎలా, ఇప్పుడు మీకు చెప్పా కదా, కంపెనీ చేసేది డైరెక్ట్ మార్కెటింగ్. 40 రూపీస్కి తయారైన ప్రోడక్ట్ 100 రూపీస్కి ఇస్తే మిగిలిపోయిన 60 రూపీస్ ప్రోడక్ట్ వాడే వాళ్ళకు, ప్రమోట్ చేసే వాళ్ళకి ఇస్తుంది.
సో ఆ 60 రూపీస్లోనే ఇవన్నీ ఆఫర్స్ వస్తాయి. దానితో పాటు ఇంకా ఎవరైనా మేము ఈ కంపెనీ ప్రోడక్ట్స్ని మేము ప్రమోట్ చేస్తాం, నాకు తెలిసిన వాళ్ళకు చెప్తాము. నియర్ అండ్ ఇయర్ అంటే మేము చెప్తే వాళ్ళు నమ్ముతారు. ఉంటారు కదా రిలేటివ్స్, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, ఏరియా వాళ్ళు వాడుతారు అనుకునే వాళ్ళకి కానీ మీరు ప్రోడక్ట్ ఇస్తే మీకు పెద్ద మొత్తంలో బెనిఫిట్ ఉంటుంది. ఎలా బెనిఫిట్ ఉంటుందంటే మీరు ఐడి తీసుకున్న తర్వాత రెగ్యులర్గా ప్రోడక్ట్ తీసుకొని వాడుకోవడము, లేదు ప్రోడక్ట్ తీసుకొని వేరే వాళ్ళకు చెప్పుతూ ఉంటే మీకు కంపెనీలో నుండి 11 రకాల ఇన్కమ్స్ వస్తాయి. రీటైల్ ప్రాఫిట్, పర్ఫార్మెన్స్ బోనస్, మాస్టర్ బోనస్, టీమ్ మేనేజ్మెంట్ బోనస్, ప్రోగ్రెసివ్ మాస్టర్ బోనస్, ట్రావెల్ బోనస్. ఈ కంపెనీ రెగ్యులర్గా చాలా టూర్స్ ట్రావెల్స్కి తీసుకెళ్తాము, టూర్స్ ట్రావెల్స్కి తీసుకెళ్తుంది. అలాంటి ట్రావెల్ బోనస్, నెక్స్ట్ హౌస్ కార్ బోనస్. ఇప్పుడు ఎవరికి కార్స్ ఉన్నాయో కంపెనీలో వచ్చే ఇన్కమ్తోనే కొన్నవి అవి. నెక్స్ట్ హౌస్ ఇన్వెస్ట్మెంట్, ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా కంపెనీ హౌస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇస్తుంది. నెక్స్ట్ రాయల్టీ, క్లబ్స్ ఇన్కమ్స్ అని ఇట్లా చాలా రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఈ కంపెనీలో 2 రకాల వ్యక్తులు వస్తారు. కంక్లూడ్ చేస్తున్న ఫైనల్ 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి కంపెనీ గురించి తెలుసుకొని, ప్రోడక్ట్ క్వాలిటీ తెలుసుకొని రెగ్యులర్గా ప్రోడక్ట్ వాడేవాళ్ళు, వాళ్ళకేంటి ఈ బెనిఫిట్స్ వస్తాయి, క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తాయి. సెకండ్ టైప్, 2వ రకం వ్యక్తులు ఎవరు వస్తారు? కంపెనీ గురించి తెలుసుకున్నారు, ప్రోడక్ట్ క్వాలిటీ తెలుసుకున్నారు, ప్రోడక్ట్ వాడినరు అండ్ వాళ్ళకు తెలిసిన వాళ్ళకు చెప్పే వ్యక్తులు ఎవరికైతే చెప్పిందో అండ్ వాళ్ళు కూడా వాడడం స్టార్ట్ చేస్తే మీ ద్వారా వాళ్ళు వచ్చిండ్రు, మీ ద్వారా ప్రోడక్ట్ కొంటుండ్రు, మీ ద్వారా కంపెనీలోకి వచ్చిండ్రు. కాబట్టి కంపెనీ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ వాడని ఎంతైనా వాడరు, మీకు ఇన్సెంటివ్ ఇస్తూ ఉంటాం. సో 2 రకాల వ్యక్తులు, లైక్ అండ్ యూజ్ లైక్ చేసేవాళ్ళు, యూజ్ చేసేవాళ్ళు, యూజర్ డిస్ట్రిబ్యూటర్స్ అని. నెక్స్ట్ లైక్, యూజ్, షేర్, ఇష్టపడ్డ వాళ్ళు, వాడేవాళ్ళు, షేర్ చేసేవాళ్ళు. సో ఇక్కడ కనిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్, అంటే ప్రమోట్ చేసేవాళ్ళు. అర్థమవుతుంది. సో కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనాలకి ఇలాంటి కలిపి ప్రోడక్ట్ అందగడుతున్నారు, మనం ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి అండ్ దాంతోపాటు వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంటి దగ్గర ఉండి మేము ఏం చేయాలి, మీకైతే ప్రోడక్ట్ గురించి తెలుసు కాబట్టి మీరు ఎవరికైనా చెప్తే మీకు ఇన్సెంటివ్ ఇవ్వాలన్న ఉద్దేశం. అర్థమైంది. సో ఇది ఈ కంపెనీ గురించి షార్ట్ అండ్ స్వీట్గా. సో మీకు ప్రోడక్ట్ కావాలన్నా, ఐడి కావాలన్నా కాంటాక్ట్ अवसर आप कुछ बात करते 7 साल काम किए, लेकिन जब लॉकडाउन गिरा, लॉकडाउन में सबको घर भेज दिया। हम लोग घर मतलब गाँव में जाकर सेमिनार दिखाकर लोगों के प्रोडक्ट के बारे में जानकारी देकर, क्योंकि ये नया चीज़ है, अभी तक लोगों के घर में नहीं पहुँचा। 18 साल में हम लोग मतलब टीम ये इकट्ठा किए, हम लोगों ने ट्रेनिंग लिया इस चीज़ की। ट्रेनिंग लेकर समझ कर ये प्रोडक्ट वाकई अच्छे हैं या ख़राब है, इसका यूसेज होगा या नहीं, पहले हमने यूज किया अपने घर, हमने अपने लिए ट्रेनिंग लिया इस चीज़ का। और ट्रेनिंग लेकर धीरे धीरे हम लोगों ने ट्रेनर बनकर धीरे धीरे अपने आप को फैलाया। तो ये आपके लिए नया चीज़ है, क्योंकि बहुत सारे लोग नई चीज़ पर ज़्यादातर यकीन नहीं करते, बिलीव नहीं करते ना इस चीज़ नई चीज़, क्योंकि ऐसी बहुत सारी कंपनी आएगी जाएगी, फिर एक बार हम लोगों को उस चीज़ की आदत लगे तो बाद में अगर वो प्रोडक्ट नहीं मिला तो हमको रिएक्शन होगा इस चीज़ का, या फिर और देखो ना, हम लोग अगर कोई चीज़ देखो टूथपेस्ट की बात करें, हम लोग पहले से टूथपेस्ट को यूज करते हैं और पहले से टूथपेस्ट यूज करते हैं, लेकिन नया टूथपेस्ट अगर एक दिन वो चीज़ नहीं मिला और नया कोई अदर कंपनी का मिल गया तो मुँह में छाले आते हैं या तबीयत खराब हो जाती है। तो इसीलिए हम लोग मतलब ये जो ब्रांड है अपनी गैलरी का मैन्युफैक्चर खुद करते हैं किसी और का। और ये प्रोडक्ट कहाँ मिलेंगे आपको? घर पर भी ऑनलाइन गैलरी कार्ड से मिल सकते हैं। दूसरी बात, ये प्रोडक्ट ऑर्गेनिक है पूरा, इसमें कोई भी किसी भी प्रकार की कोई केमिकल नहीं, कोई केमिकल नहीं, पूरा का पूरा ऑर्गेनाइज है। आपने आपके सामने देखो। और ज़्यादातर लोग बीमार किस चीज़ से होते हैं? केमिकल। आप केमिकल खाना खाइए, आपको ज़्यादा मतलब फैट हो जाएगा, ये हो जाएगा, लेकिन हमारे पास ये राइस ब्रेन ऑयल है, इससे फैट कम कर विदाउट केमिकल। जैसे लगभग 250 प्रोडक्ट है, 250 कहीं पर भी आप, और घर पर आपको डिलीवरी 2-3 दिन में मिलेगी। साथ में साथ दूसरा भी हमारे प्रोडक्ट क्यों यूज़ करें?
देखो आप सालों साल प्रोडक्ट यूज़ करते, सालों साल में मतलब पीढ़ी न पीढ़ी हमारे पिताजी के पिताजी, बाबा के दादाजी वही किराना दुकान से सामान खरीदते थे, उसी चीज़ से सामान हम लोग प्रोडक्ट आज भी खरीदते थे। लेकिन इतने दिनों से प्रोडक्ट खरीदते आप वो हमें दुकानदार कोई या होलसेल कोई भी डिस्काउंट नहीं देता है क्या? नहीं। लेकिन ये प्रोडक्ट यूज़ करने से अगर रेगुलर आप कस्टमर बने तो 1 साल के बाद आपको वही डबल बेनिफिट मिलेगा। मतलब अगर मान लीजिए आप 3,000 रुपये के प्रोडक्ट लेते 3,000 रुपीज़ की, तो 3,000 रुपीज़ के 6 महीना लोगे तो 3,000 रुपीज़ के 6 महीना फ्री प्रोडक्ट मिलेगा। फिर उसके बाद 1 साल लोगे, 1 साल में आपको 9,000 रुपये के प्रोडक्ट फ्री मिलेगी। मतलब डबल फायदा, डबल बेनिफिट, 9,000 रुपये का प्रोडक्ट फ्री में मिलेगा। फिर उसके बाद रेगुलर करते रहोगे, ऑफर भी मिलेगा साथ में साथ। अगर मान लीजिए एक टूथपेस्ट लिया, हैंड वॉश लिया, डिटर्जेंट पाउडर लिया, तो 3-4 प्रोडक्ट लिए 1 प्रोडक्ट फ्री मिलेगा। साबुन लिया, 4-5 प्रोडक्ट लिए 2 प्रोडक्ट फ्री मिलेगा। ऑफर मिलेगा हर महीना। तो ये सोच के देखो, हम लोग 10,000 की 5,000 की किराना से सामान भरते हर महीने के लगता है, लेकिन कोई प्रोडक्ट फ्री वाला नहीं देता है। अगर मान लीजिए इस पर कोई ऑफर भी है, मान लीजिए हैंड वॉश है, हैंड वॉश के साथ एक पेन फ्री है, वो पेन छुपा के रखता है लेकिन हैंड वॉश देता है, और वही रेट से जो MRP है वो ऑफर खुद लेता है। लेकिन हम ऐसा नहीं करते, हम जो ऑफर है, जो इस्तेमाल होने वाले प्रोडक्ट हैं वो ऑफर में रखते हैं। इसका मतलब बेनिफिट फायदा है। और फ्यूचर बताओ तो आज अमेरिका विकसित क्यों है? अमेरिका में सिर्फ डायरेक्ट सेलिंग ही होता है, सिर्फ डायरेक्ट सेलिंग। वो मतलब उनके पास समय नहीं होता है, गाड़ी में ऑफिस में चले जाते हैं या कोई बिजनेस कर लेते, घर बैठे बैठे ऑर्डर करते, घर पहुंचने से पहले उनके सामान पहुंचता। लेकिन आज इंडिया का वैसा नहीं। आज इंडिया में ये 90 साल पुरानी इंडस्ट्री है, नेटवर्क मार्केटिंग, लेकिन लोगों को पता नहीं है इंडिया। लेकिन जिस दिन लोगों को पता चलेगा, आज मैं अपनी बात बताऊँ तो मेरे घर में सिर्फ गैलवे के प्रोडक्ट यूज होते हैं। 9 साल हुआ है और 9 साल में मैंने इस विलेज से, इस गैलवे कंपनी से 3 करोड़ रुपीज़ कमाए 9 साल में। यही प्रोडक्ट यूज करके बस लोगों को समझाकर, बताकर, तैयार करकर और लोगों को इस प्रोडक्ट के फायदे करें। तो सोच के देखो ऐसा कौन सा काम है या ऐसा कौन सा पहले, मतलब ये तो हम यूज करते हैं प्रोडक्ट, यूज के साथ साथ हमें पैसे भी मिलते हैं। बाहर के आप प्रोडक्ट सालों साल यूज कर रहे हैं, क्या आपको कंपनी पैसा दे रही है? नहीं, लेकिन हम लोग पैसा दे, यहाँ पे पैसे कमा रहे हैं। 2 बेनिफिट है। हाँ, तीसरा बेनिफिट ये भी है सर, यहाँ मतलब हर प्रोडक्ट पे ऑफर मिले 10% से 35% हर प्रोडक्ट। ఇప్పుడు వాళ్ళని చెప్పే కదా, ముఖ్య జంపని ఇక్కడే హైదరాబాద్, ఎల్మల మహేందర్ రెడ్డి ఇతను కూడా హైదరాబాద్, వెంకన్న దారావతి ఇతను కూడా హైదరాబాద్, నీగడ చంద్రమోహన్ రెడ్డి ప్రకాశం యూనివర్సిటీ, పరిగి ప్రదీప్ కుమార్ వికారాబాద్. తెలుగు వాళ్ళు కూడా ఇందులో చాలామంది బాధ్యత వస్తారు. ఇప్పుడు మేము మన ఇంట్లో వచ్చి మాట్లాడుతున్నాం. గుండారా ప్రాజెక్ట్ ఇతను కూడా మన తెలుగు వ్యక్తి. అండ్ శివ ఐల గణేష్ మహబూబ్ నగర్, పులిగిరి సుజయ్, తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐల గణేష్, గుండారా ప్రాజెక్ట్, మౌత్ మార్కెటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. పబ్లిసిటీ. సో కంపెనీ కూడా చెప్పారు చాలా చాలా मतलब आराम से घर बैठे हम लोग काम करते हैं, कोई टेंशन नहीं किसी को। और दूसरी बात, यहाँ हम किसी को फंसाने वाली बात नहीं करते कि आप इतना पैसा लगाओ या डबल हो जाएगा टेबल, ऐसा स्कीम वगैरह कुछ भी नहीं है। आप मतलब मान लीजिए यहाँ दुकान है, टीवी का शोरूम है, हम लोग 8,000 रुपये का टीवी लिया, हम कभी सोचे क्या वो दुकान बंद हो जाएगा, ये हो जाएगा, नहीं। उनको मतलब कोई लेना देना है, पैसे दिए प्रोडक्ट लिए, तो यहीं पर कस्टमर हमारे घर पर नहीं आएगा, पैसा दिया, अच्छा प्रोडक्ट दिया, दुआ देगा। और सोच के तो हमारे पास कुछ ऐसे प्रोडक्ट हेल्थ केयर के जो बहुत सारे लोगों की बीमारियां ठीक की,
बहुत सारे लोगों को। और वो मतलब इधर उधर घूमते थे, डॉक्टर के पास जाते थे, यहाँ उनका इलाज नहीं होता था, लेकिन ये आयुर्वेदिक से उनका इलाज होता। आप देखिए नीचे बहुत रिजल्ट आया था। हाँ? मैंने भी इसका रिजल्ट बहुत आया। क्या हुआ जरा तेलुगु में बता दीजिए। हाँ उन्होंने नोनी जूस यूज किया है, तो रिजल्ट क्या आया बताओ। నూనె జ్యూస్ యూజ్ చేశాను. నేను అది ఎవరికోసం అంటే షుగర్ పేషెంట్ చేశాను. అంటే 250 280 ప్లస్ ఉన్న వాళ్ళు యూజ్ చేసారు. చాలా రోజుల నుంచి వాళ్ళు డయాబెటీస్ తోటి ప్రాబ్లం ఉండే, అయితే మెడిసిన్ తీసుకోవడం కష్టం అవుతుండే ఒక్కొక్కసారి. అప్పుడు నేను షాప్ దగ్గర కలిసి మీరు ఇంత ఖర్చు చేస్తున్నారు, మీకున్న షుగర్ కొంచెమైనా తక్కువ అయిందా అని చెప్పిన. షుగర్ ఎట్లయినా తక్కువ కాదు, కాకపోతే దాంతో బతకాలి అన్నారు. దానికి తక్కువ మార్గం నా దగ్గర ఉంది, మీకు నూనె జ్యూస్ అని మా దగ్గర ఒకటి ఉంది, అది తీసుకోండి. కంటిన్యూగా ఒక 5 to 6 months వాడిది అనుకో, అది నార్మల్ స్టేజ్లో వచ్చేస్తుంది. మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, మెడిసిన్ మీద ఆధారపడి ఉండకూడదు. ఇట్లా 7-8 మెంబర్స్కి నార్మల్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన ఫుడ్ తింటున్నారు, ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు. రమేష్ సార్ ఎస్టీ టాబ్లెట్ చెప్పు మనం యూజ్ చెప్పింది. వెజ్ టాబ్లెట్ కూడా చాలామంది వాడుతున్నారు. అంటే ఈ రేర్గా వస్తున్నాయి, మోకాలు నొప్పులు, కాళ్ళు కీళ్ళ నొప్పులు అందరికీ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. దీనికి వెజ్ టాబ్లెట్ అండ్ రూమియోడైల్స్ బాగా పనిచేస్తుంది. వితిన్ 2 monthsలో క్లియర్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సార్ టేస్ట్ చేసింది కదా, అంటే మా ఇంటి పక్కనే మా చిన్నమ్మ ఉంటుంది, ఆమెకు ఒక పన్ను ఖరాబ్ అయింది. హాస్పిటల్ అడిగితే సర్జరీ చేయాలి, పన్ను తీసేయాలి, చాలా ప్రాబ్లం అయిందని. అయితే ఆమె ఇట్లా డబ్బులు కావాలి బాబు అన్నది నన్ను. ఎందుకంటే పన్ను ఎట్లా అయిందంటే, ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తావు, సైలెంట్గా నీ టేస్ట్ చేంజ్ అయ్యి వితిన్ 1 weekలో క్యూర్ అయిపోతుంది. ఆమె డైలీ 2 times వాడింది, మార్నింగ్ ఈవినింగ్ 2 times వాడారు, పన్ను ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం అదే టేస్ట్ లేదు. ఇప్పుడు చూపించిన టేస్ట్ ఇంతకుముందు వాళ్ళు కోల్గేట్ వాడేటండి. ఆమె కాక ఇప్పుడు ఎవ్రీ మంత్ 2 పేస్ట్ ఈజీగా వాడతారు వాళ్ళు, పెద్ద ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ అక్క వాళ్ళు, వాళ్ళు అన్న తమ్ముడు వాళ్ళందరూ ఈ ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చినాక ఆటోమేటిక్గా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కంటిన్యూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది అక్కడ. వాళ్ళకు యూజ్ అండ్ రోమడాల్ ఎస్టీ టాబ్లెట్కి మాకు 100 members కస్టమర్ ఉన్నారు. ऑल इंडिया में लगभग 80 लाख से ऊपर डिस्ट्रीब्यूटर है हमारे यूजर डिस्ट्रीब्यूटर, जो ऑलरेडी ये प्रोडक्ट यूज किए हैं और उनको बेनिफिट हुआ है 80 लाख ऑल इंडिया के बाद। इसमें मतलब किसी प्रकार का कोई साइड इफेक्ट नहीं, इतना ना बल्कि कुछ ऐसे प्रोडक्ट इन्हीं के मतलब इनके गांव के पास वाला है साई प्रसाद नाम है उनका, गुंडेलवार साई प्रसाद। कौन सा गाँव है? देगम भैंसा के आसपास है। तो लगभग 3-4 साल हुआ है, घर में खुशी नहीं आ रहा, मैरिज हुआ, प्रॉब्लम हुआ था, तो हमारे पास 2-3 टैबलेट अलग अलग प्रकार के और एक जूस है वो उन्होंने इस्तेमाल किया। अभी मतलब कि 6-7 महीना हुआ उनके घर में खुशी आई। हाँ रिजल्ट उनके घर में खुशी आई, मतलब बच्चा हुआ। इतना मतलब इतना ये चीज़ है ना कमाल की। और घर में ज़्यादातर बीमारी हाथ से फैलती है ना, तो हाथ को साफ करने के लिए बीमारी कुछ ऐसे प्रोडक्ट है जो बीमारी नहीं आने देंगे, वहीं के वहीं दबा देंगे, पेट के अंदर कोई चीज़ नहीं है। और ये जो मतलब पेस्ट यूज़ करते ना, हम भी यूज़ करते ना, कुछ हमारे पेट के अंदर चला जाता है। और इससे क्या होता है, गैस की बीमारी, लगभग 150 प्रकार की गैस की बीमारी है। और जब हम लोग कोई तबीयत खराब होती है और डॉक्टर के पास जाते हैं तो डॉक्टर हमेशा नई नई बीमारी सब बोलता है, वो बीमारी के बारे में हमको पता भी नहीं होता है, बोलता है क्यों कि एक ही चीज़ की वजह से हुआ। और मतलब टूथपेस्ट या कोई भी पेस्ट ले लो आप, उस पेस्ट से अंदर दी गया केमिकल तो 150 प्रकार की बीमारी होती है, लेकिन हमारा पेस्ट से वो सारी बीमारी कंट्रोल होती है, डॉक्टर के पास जाने की ज़रूरत ही नहीं। ये जितना प्रोडक्ट है सब यूट्यूब पर, गूगल पर, सब जगह अवेलेबल है। ये देखो ये सोयावे है प्रोटीन। अभी हम जितना भी डिनर करते हैं, लंच करते हैं, ब्रेकफास्ट करते हैं, उसमें जो भी हम नाश्ता पोहा खाते हैं, इडली खाते हैं, उसमें प्रोटीन वगैरह नहीं मिलता है। सिर्फ हम एक खड्डा बुझाने के लिए
खाते हैं, लेकिन उसमें उतना पावर नहीं रहता है। तो ये सोयाबीन है, हम सब्जी बनाते हैं तो उसमें वो फली का चटनी डालता है, उसमें ये डाल सकते हैं आप। तो इसमें 82% प्रोटीन है और 9 अमीनो एसिड जो हमारे बॉडी को चाहिए इसमें एसिड है। ये हम बाहर में हॉर्लिक्स यूज़ करते हैं, उसके बाद और भी कुछ रहता है जो बूस्ट, हॉर्लिक्स, वो बोर्नविटा, क्या करते हैं हम, हमारा सन हो या लड़की हो, हम उसको मिल्क में डाल के देते हैं। लेकिन हम क्या करते हैं, टीवी में ऐड देखते हैं, उसमें क्या है, विटामिन सी है, प्रोटीन है, क्या है नहीं जानते। ये विदाउट केमिकल का, अगर बच्चा खाना नहीं खाता है, ये पीने से खाना खाता है, पेट का प्रॉब्लम हो, कोई भी प्रॉब्लम हो, ये क्लियर होता है। उसके बाद लीन फीड्स, अभी क्या होता है, बहुत सारा लोग ऑयली खाना खाता है, चाहे वो उसको जो पचन नहीं होता है, फैट ज़्यादा होता है, वेट ज़्यादा होता है, इसमें वेट लॉस भी होता है और बढ़ता भी है। तो इसके लिए यूज़ करने का अलग अलग तरीका है। उसके बाद स्पिरुलिना, ये फूड सप्लीमेंट टैबलेट है। हम लंच करने के बाद, लंच में हमको प्रोटीन चाहिए, कैल्शियम चाहिए, बहुत सारा चीज़ चाहिए, वो नहीं मिलता है। ये टैबलेट लंच के बाद 1 आवर के बाद अगर 2 टैबलेट खाएगा, आपका बॉडी पेन कर रहा है, लेग पेन कर रहा है, आपका ब्लड सर्कुलेशन, अगर ब्लड का गार्ड हो गया है बॉडी में, तो ये पूरा क्लियर करता है और एक एनर्जी देता है। ये ग्लूकोजामाइन है। किसी को घुटने का प्रॉब्लम है, अभी बहुत सारा जिसका एज कम भी है, ज़्यादा भी है, अभी आप ही देखो 2 ईयर नहीं हुआ है, बैठ नहीं पा रहा है, क्योंकि हमारी बॉडी के अंदर पूरा केमिकल है। तो ये बहुत दर्द होता है, हमको भी होता है, लेकिन हम प्रोडक्ट यूज़ करता है। ये इसमें केमिकल नहीं है। आपने देखा है रामायण देखा है, वो लक्ष्मण को बाण लगा था, तीर लगा था, तब वो लिख के दिया था ना, हनुमान को बताया था जड़ी बूटी लेके आओ, तो उनको पता नहीं चला था, उन्होंने क्या किया था, पूरा पर्वत उठा के लेके आया था। तो जो गाइडलाइंस किया है, जो ग्रंथ लिखा है, उसमें से ये पूरा दवाई बनाया गया है। ऋषि मुनि होते थे, हाँ, जो आपने वाल्मीकि ऋषि का नाम सुना होगा, उनके माध्यम से ये हो गया। उसके बाद ये डेली वाइटल टैबलेट है। डेली वाइटल यानी कि अपने बॉडी में हम मॉर्निंग से जो भी खा रहे, केमिकल खा रहे, इससे क्या होगा, हमारे बॉडी का जो केमिकल है वो साइड में टॉयलेट के माध्यम से बाहर निकल जाएगा, और जो हमारे अंदर विटामिन सी नहीं है या हमारे अंदर प्रोटीन नहीं है, पानी वाटर कम है, वो पूरा मैनेज करेगा। उसके बाद ये अभी बताए ना, अगर किसी को प्रॉब्लम है, जेंट्स को, लेडीज़ को, प्रेगनेंसी का, ये यूज़ कर सकता है। ट्रेसेस, बहुत सारा लोगों को रात में नींद नहीं आता, टेंशन, घर में झगड़ा होता है, बिजनेस का टेंशन होता है, काम का टेंशन होता है, ये ट्रेसेस टैबलेट है। इससे आपका माइंड फ्रेश होगा, आपको जल्दी, अगर आप डॉक्टर के भी पास जाओगे, आप बोलोगे ये नींद का गोली कोई काम नहीं कर रहा, साइड इफेक्ट हो रहा है, वो भी बोलेगा आयुर्वेदिक ट्रीटमेंट रनिंग करो। ये वुमेन के लिए ये कॉर्ड वॉश, जिसका बाईपास वगैरह ऑपरेशन होता है हार्ट का, जिसको सांस लेने में तकलीफ होता है, उसके लिए है। ये ग्लूट्रॉल, जिसको शुगर है, उसको दिन में 2 टैबलेट लेना है। ये लगभग इसका डीपी प्राइस 540 रुपये मात्र, 540, उसमें आपको 16 टैबलेट मिलेगा, 1 मंथ का ट्रीटमेंट। इसके साथ अगर आप नूनी जूस, राइस ब्रांड, स्पिरुलिना या डेली वाइटल आप यूज़ करोगे ना, आपका शुगर एकदम कम नहीं होगा। लेकिन बहुत सारे लोगों को शुगर वाले को क्या, हाँ, किसी का कम होता है, किसी को हाई रहेगा तो थोड़ा लेट होता है। तो किसी को क्या होता है, नाइट में बहुत बार 1 नंबर आता है, 2-4 बार 5 बार आता है शुगर वाले को, क्योंकि वो फिल्टर सही तरीके से नहीं होता है। शुगर में, लीवर में जल्दी प्रॉब्लम होता है शुगर वाले को, तो इससे वो प्रॉब्लम क्लियर होता है। जैसे बहुत सारा लोगों को क्या होता है, पेन होता है, वो वॉकिंग के लिए जाता है, दूसरे दिन नहीं जाता है, क्योंकि उसको क्या होता है, बहुत सारा थकान होता है। तो ये भी उसके लिए एक अच्छा है। ये हाइपरवाइजर है, जिसका बीपी के लिए कंट्रोल करने के लिए, किसी को, बहुत सारा लोगों को जेंट्स प्रॉब्लम होता है, उसके लिए है। ये गुडुची टैबलेट है। कोई भी मेंबर्स घर में है, अगर उसको नॉर्मल फीवर आता है, कंटिन्यू फीवर आता है, तो ये गुडुची टैबलेट लेने से उसका फीवर प्रॉब्लम, चिकनगुनिया आप बीमारी है, हाँ, ये बहुत
खींचता है, पैर दर्द करता है, ये भी प्रॉब्लम क्लियर हो जाएगा। अगर आपका ज़्यादा बॉडी पेन कर रहा है, आपका पैर दुख रहा है, तो ये गुडुची टैबलेट इसको क्लियर करता है। ये कफ्स एंड कोल्ड है, ये हम छोटा बच्चा को भी दे सकते हैं। अगर कंटिन्यू आप दिन में इसको 3 बार भी लेंगे, इसको यूज़ करना चाहिए। कैसे? लेने के बाद पानी नहीं पीना चाहिए, तो रिजल्ट आपको बहुत अच्छा मिलेगा। या अभी ये छोटा बच्चा है, बाहर में हम कितना कड़वा दवाई पिलाते हैं, सिरप रहता है ना, बहुत केमिकल वाला रहता है, नहीं पीता है। लेकिन आप ये एकदम स्वीट है और टेस्टी भी है, इससे कोई प्रॉब्लम नहीं। छोटा से बड़ा तक बहुत सारा लोग अभी ड्रिंकिंग करता है, बहुत सारा लोगों को किडनी का प्रॉब्लम, जो नहीं करता है उसको भी किडनी प्रॉब्लम होता है। ये हिप्पा प्रोटेक्ट है, इससे भी लिवर आपका क्लीनिंग होता है। इसके बाद ये एलोगिलोय काढ़ा, इसमें 12 कंटेन है, हनी, दारू हल्दी, बहुत सारा एलोवेरा, ऐसा 12 कंटेन है। अगर किसी को वेट लॉस करना है, किसी को अपनी इम्यूनिटी बढ़ाना है, तो ये बहुत अच्छा है। और इसके बाद नो नी जूस, इसका फुल फॉर्म है नो ऑपरेशन नो इंजेक्शन। अगर ये कोई भी मेंबर कंटिन्यू डेली लेता है तो उसको दवाखाना जाने की ज़रूरत नहीं है, इंजेक्शन भी लेने की ज़रूरत नहीं है, ऑपरेशन की। बहुत सारा लोगों को क्या बोलते हैं इसका जो क्या वो हाई बीमारी, शुगर नहीं, इससे ये भी ये हो गया है कैंसर, बहुत सारा लोगों को कैंसर भी। अभी ये नया तुलसी आया है, इसमें 5 प्रकार का तुलसी है, पंच तुलसी, बहुत अच्छा है। अभी आ गया है प्रोडक्ट, कमिंग फॉर्म लिखा है लेकिन आ गया अभी, रेलवे कार्ड पे अवेलेबल। एलोवेरा जूस, किसी को स्किन प्रॉब्लम है, स्किन में किसी को कुछ स्किन प्रॉब्लम होता है ना, ये बाल के लिए अच्छा है, आँख के लिए अच्छा है, स्किन के लिए अच्छा है। क्या बोलते हैं, पित्त होता है ना, पित्त, हाँ, जैसे हाँ गैस, एसिडिटी प्रॉब्लम, ये पूरा ये 2 फ्लेवर में है, एक वाइट एक ऑरेंज फ्लेवर में है। उसके बाद ग्रीन कॉफ़ी है, लेमन टी है, उसके बाद ग्रीन टी है। ये राइस ब्रांड सबसे बेस्ट है। अभी मार्केट में भी ऑयल का रेट बहुत हाई है, ऐसा नहीं है। आप सोया ऑयल खाते हैं तो उसका भी रेट हाई है। अगर आप सोया खाते हैं तो मिनिमम 200 के करीब 1 लीटर आता है, लेकिन ये आपको बहुत सस्ता भी मिलेगा। आपको लगभग डिस्ट्रीब्यूटर है तो 250 रुपये तक आपको ये राइस ब्रांड ऑयल मिलेगा। इससे फैट नहीं बढ़ता है, इससे आपको अटैक का बहुत सारा लोगों को प्रॉब्लम है, ये बहुत अच्छा है। ये बारकोड भी दिया है, यहाँ पर आप इसको क्लिक करोगे तो आपको इन्फॉर्मेशन आएगा इससे क्या होगा, इसमें क्या कंटेंट है। ये CTC चाय पत्ती है, आप इस चाय पत्ती को अगर यूज़ करोगे ना, बहुत सारा बाहर में हम चाय पीते हैं, तितली है, रेड लेबल है, बहुत सारा क्वालिटी वाला चाय पत्ती पीने के बाद क्या होता है, कफ होता है, हमारा मुंह में लाल आना चालू होता है। इससे कोई ये आप देखो, अगर इनके पास है तो आप चाय पत्ती देखो, एकदम ये नेचुरल है, ज़्यादा जाड़ा है। बाहर में पाउडर्स रहता है, केमिकल पाउडर, एकदम पतला रहता है, आटा रहता है ना, उस टाइप में रहता है। ये बड़ा बड़ा पत्ती है एकदम, इसमें नेचुरल हाथ से बनाया हुआ है। उसके बाद भृंगाज, ये ऑयल है। आज लेडीज हो जेंट्स हो, बहुत सारा लोगों को बाल का प्रॉब्लम, हेयर प्रॉब्लम, बाल गिर जाते हैं। क्योंकि बाल क्यों गिरते हैं, जब हमारे में कैल्शियम, प्रोटीन, विटामिन कम रहता है तब बाल गिरना स्टार्ट होते हैं। तो इसको कंट्रोल करने के लिए आप इसको मॉर्निंग स्नान करने के पहले आप 2 आवर्स पहले यूज़ कर सकते हैं, नाइट में भी यूज़ कर सकते हैं। और मॉर्निंग में आप इसमें एक शैम्पू है, ये हर्बल पंचतत्व शैम्पू, आप इससे वॉश कर सकते हैं। इसमें ऑयल है, ये 1 2 3 4 टाइप में ऑयल है, हेयर ऑयल। नवरत्ना तेल आपने देखा, ठंडा ठंडा ऑयल है, आंवला हेयर ऑयल है। उसके बाद ये 2 प्रोटीन शैम्पू है, जिसको केस बाल बहुत खुला चाहिए उसके लिए ऑयल, और उसमें कंबाइन ये शैम्पू है। उसके बाद ये कोकोनट शैम्पू है, इसमें ऑयल मिक्स है ऑलरेडी। ये डैंड्रफ, किसको डैंड्रफ हुआ है तो वो डैंड्रफ क्लीन कर सकता है। ये विटामिन सी है भाई, बहुत सारे लोगों को ऑयल आता है, ये क्लियर करता है। पपई फेस वॉश तो आप वॉश कर सकते हैं। किसी को पिंपल्स है, आप पिंपल को हटाने के लिए आप
नीम फेस वॉश यूज कर सकते हैं। ग्रीन लस्ट, क्रिस्टल ब्लास्ट, फ्रूट पंच, ये स्क्रब है। स्क्रब क्या करता है, ग्लो रखता है, अपने चेहरे पर ग्लो रखता है। इसको 5 डेज में 8 डेज में एक बार मिनिमम 3 मिनट घिसना है। इसको चेहरे पर लगाकर थोड़ा सा पानी डालकर ये करना है। ये एंटीबैक्टीरियल है, एंटीबैक्टीरियल फेस क्लींजर, ये क्लीन करता है। ऐसे बहुत सारे प्रोडक्ट है। रोज टोनर जो गुलाब का पानी है, इसके अंदर वाटर, गुलाब जल, ये रोज डे क्रीम है। इसके बाद नाइट क्रीम है, बेबी क्रीम है। ये नाइट क्रीम हम रात में सोता है ना, ये क्रीम लगाकर सोना है, ये हमारा फेस पे काम करता है। हम सोने के बाद भी हमारे फेस पे काम करता है। ये बेबी क्रीम है, इसमें जेंट्स भी यूज़ कर सकता है, लेडीज़ भी यूज़ कर सकता है, बहुत अच्छा है। ये सनस्क्रीन है, हम बाहर धूप में जा रहे हैं तो जो हाँ, तो इसका हमारे फेस पे कोई साइड इफेक्ट नहीं होगा। ये विटामिन सी क्रीम है, जैसे ये आपका काला काला होता है ना, इससे आपको क्लीन होगा। हल्दी चंदन क्रीम है, ये हल्दी चंदन क्रीम बहुत अच्छा है। आप में कोई जख्म भी होता है, यानी कि बॉडी में अगर कुछ लग गया है तो उसको भी कम करता है। बहुत सारा इसका ये 2 टाइप पेस्ट है, 2 टाइप पेस्ट है, हर्बल पंचतत्व। ये दांत के लिए रामबाण है। अगर किसी को पूल वाटर लगने के बाद जंग लगता है, हाँ, तो ये वो प्रॉब्लम हटाता है। ब्लड आ रहा है, वो ब्लड और हिल रहा है, वो मजबूत करता है, ये रामबाण है। और ये ग्रीन जेल, ये भी बहुत अच्छा है। अगर आपको पूरा अपना दांत में पीला हटाना है तो बहुत अच्छा है, ये हटाता है। ये हेयर जेल है। उसके बाद ये फेस वॉश है, चारकोल, मुझको बोल रहा है चारकोल वाला, ये मेन ब्रांड है। ये आफ्टर शेव क्लास है, ये शेविंग क्रीम है, विटामिन सी है। उसके बाद ये आफ्टर शेव बलम है। उसके बाद स्किन लाइटिंग क्रीम है, जेंट्स के लिए है। इसके बाद ये शेविंग जेल है, लगाकर हम उसको अगर हमारा बाल कड़क है तो उसको हम नरम कर सकते हैं, स्मूथ कर सकते हैं। ये पूरा ये बियर ऑयल है। अगर किसी को पूरा दाढ़ी नहीं आता है ना, तो वो लगाने से कंटिन्यू दाढ़ी आ जाता है। इसके बाद ये छोटा घर में बच्चा जब पैदा होता है ना नया, तो ये हम इसको वो यूज करवा सकते हैं। ये बॉडी मसाज ऑयल है, इसमें बहुत अच्छा रिजल्ट है। मेरे घर में मेरे भाई का लड़की था, वो 3 इयर्स हो गया, लेकिन वो उठता था लेकिन दौड़ नहीं पाता। मैंने खुद इसको यूज किया, आज वो 5 साल का, बहुत अच्छा उठता है। इस ऑयल का बहुत अच्छा, ये बॉडी लोशन है। अभी ठंडी का टाइम है तो क्रैसेस वाइट होता है, अलो कुकुम्बर। इसके बाद ये कंबाइंड है, ये बॉडी वॉश, हम सोप यूज़ करते हैं ना, अगर ये यूज़ करोगे आपका बॉडी स्मूथ रहता है। और इसमें बॉडी लोशन है, कंबाइन है ये। जैसे ये बॉडी वॉश है, बॉडी लोशन, बॉडी वॉश है, बॉडी लोशन है, बॉडी वॉश, बॉडी लोशन, हैंड वॉश आपको दिखा है डेमो। देखो यहाँ पर ये पतंजलि है, ये आपका। उसके बाद सैनिटाइजर भी है, ये देखो। उसके बाद ये घर का सैनिटाइजर पाइन ऑयल, ये घर को साफ करने से एकदम क्लीन, स्मेल भी अच्छा आता है और एकदम इसका अच्छा रिजल्ट है। ये गाँव में फायदा ये है कि मतलब घर हम पोछा लगाते हैं ना, वहाँ पर मक्खियाँ भी बैठे, वो नहीं। ये सोप है, कंपनी में 3 टाइप सोप है। रिफ्रेशिंग बाथ सोप, ये दिखा है आपको। इसमें ब्यूटी सोप है, टोटल केयर सोप है। अभी गर्मी का टाइम आएगा तो हम क्या करते हैं, ठंडा ठंडा कूल पाउडर, तो हमारे में आइस कूल पाउडर है नेचुरल। इसके बाद पेन रिलीफ है, अगर आपका गर्दन दर्द कर रहा है, कमर दर्द कर रहा है, पेन रिलीफ है। उसके बाद ये लेडीज़ के लिए पैड्स आया है अभी, जैसे ये डिश वॉश है, बर्तन को क्लीन करने के लिए। आप इतना सा लोगे, आपका एक इतना सा, हाँ, एक बार ये आपको दिखाया, ये देखो इसमें केमिकल आया, सर्फ एक्सल में केमिकल आया है। और यहाँ पर अपना क्लीन है, ये अपना वाटर है। और ये लेडीज़ का जब कपड़ा धोते हैं ना, ये देखो यहाँ से जाता है अंदर,
बॉडी में जाता है केमिकल, नाखून से केमिकल जाता है और लेडीज को फिर बीमार होते हैं, वो प्रॉब्लम्स होते हैं। ये पाइन ऑयल, ये टॉयलेट क्लीनर, इसमें ब्रास कॉपर घर में बर्तन होता है ना, ये भी क्लीन होता है उससे, पूरा एकदम चमकता है सोने की तरह। ये आपको दिखाया ना सरफेस क्लीनर, वो ये नील डाल के दिखाया ना क्लीन, ये ग्लाई क्लीन है। जैसे क्या रहता है बाहर में फर्नीचर वगैरह होता है, तो हम ये आपको 220-230 रुपए में एक बॉटल मिलता है। आप क्या कॉलिन रहता है ना, नीला कलर का बॉटल, वो मुझे लगता है 100 रुपीज़ में एक बॉटल आता है। तो ये आप ऐसा एक में 500 ml का है, ये 220-30 रुपए में होगा। आप इसका 25 बॉटल बना सकते हैं, एक डाल के आप 25 बॉटल बना सकते हैं वैसे। ये प्रॉफिट है। ये एयर फ्रेशनर है, आप घर में बाथरूम में रख सकते हैं। ये सैनिटाइजर है, ये एग्रीकल्चर प्रोडक्ट है, एग्रीकल्चर को ग्रोथ करने के लिए। इसमें कोई केमिकल नहीं है, विदाउट केमिकल। ये बैग, ये शूज पॉलिश, कंपनी का नोटबुक्स है, ये एग्री का प्रोडक्ट है। आप ऑफलाइन ऑनलाइन दोनों आप मंगा सकते हैं हर प्रोडक्ट। एक आप मार्केट में हम जाते हैं, ऑलरेडी प्रचार करते हैं, एडवर्टाइजमेंट करते हैं। मान लेते हैं आपने मोबाइल लाया, आपने मिनिमम 10-15 मेंबर को बताते हैं, कोई भी पूछेगा यहाँ से लाया, तो आपका बेनिफिट क्या हुआ? आपका बेनिफिट कुछ हुआ क्या? उन्होंने भी वहाँ जाके सेल फोन लिया, लेकिन बेनिफिट उसका भी नहीं हुआ, आप भी नहीं हुआ। आपने ये प्रोडक्ट यूज़ किया, और आपने किसी को बताया कि बेस्ट प्रोडक्ट है, आपका बेनिफिट क्या हो गया कि आपने भी अच्छा प्रोडक्ट यूज़ किया, उसने भी अच्छा। आप डिस्ट्रीब्यूटर बनाए, आपके नीचे आप उसको भी डिस्ट्रीब्यूटर बना सकते हैं और प्रॉफिट ले सकते हैं। एक तो क्वालिटी प्रोडक्ट और बेनिफिट। आप अगर 6 मंथ कंटिन्यू तो 1500 या 2400 का अगर प्रोडक्ट लोगे, 7 मंथ में आपको 900 प्रोडक्ट और आपको इंसेंटिव भी मिलेगा। बाहर में तो कोई नहीं देता, क्वालिटी प्रोडक्ट भी नहीं देता है। और ये क्योंकि अपना कंपनी टीवी एडवर्टाइजमेंट नहीं करता है। ये क्या आने वाले 20-15 में हम लोग घरों को चीज़ लेके आ रहे हैं अपनी कंपनी। अभी तो इतना प्रोडक्ट है, गुलाब जामुन है, सॉस अचार है, अभी आपको नहीं दिखा है, कैटलॉग में वो ऐड नहीं हुआ। नहीं तो दिल्ली में बड़ा स्टोर खुला है, बहुत बड़ा स्टोर खुला है दिल्ली में, गुलाब जामुन सब है, उसमें बहुत सारा प्रोडक्ट आप देखा होगा, ऑनलाइन में आया है। ప్రొడక్ట్ అయితే బాగానే ఉంది. మేము యూజ్ చేస్తున్నాం. టూత్ పేస్ట్, టీ పౌడర్ బాగుంది, ఆయిల్ ఒకటి తీసుకుంటారు. మేము 1 year నుంచి అదే వాడుతున్నాం. రామస్వామి డిమార్ట్ బ్యాక్.